శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, సృష్టి ప్రకారం అంతా నడుస్తున్నది అనేది భావన అయితే, అంటే వీరు అడిగిన ప్రశ్నని సారాంశం చెబుతున్నాను. సృష్టి అంతా ఒక పద్ధతిగా నడుస్తుంది, దాని ప్రకారం అది నడుస్తుంది అంటే ఇది వీరు ఎందుకు అడిగారంటే, మన శీర్షికలలో శరీర విధానం గురించి చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. అంటే మానవ జాతి మొత్తానికి శరీర పుట్టుక ఒకటే, తల్లిదండ్రుల కలయిక వలన పుట్టడం, మాతృగర్భంలో పిండం తయారవటం, ఆ పిండం మొత్తం రూపుదాల్చుకున్నాక బిడ్డగా బయటికి రావటం, వచ్చినాక ఆ బిడ్డ భౌతిక ప్రపంచంలో ఆహార పదార్థాలు స్వీకరిస్తూ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవిస్తూ మరణం వరకు ప్రయాణం. పుట్టుక నుంచి మరణం వరకు మధ్యలో ఎప్పుడైనా మరణం రావచ్చు, కాబట్టి పుట్టుక మరణము తప్పదు. ఒకవేళ చివరి వరకు ఉంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు తప్పదు. శరీర పనితీరు అందరికీ ఒకటే, పుట్టుక అందరికీ ఒకటే. ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్ అంతా సృష్టి చేత ఆల్రెడీ లిఖించబడి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మన సోదరుడికి వచ్చిన సందేహం ఏంటంటే, ఇదంతా కరెక్టే మీరు చెప్పేది, అప్పుడప్పుడు నాకు లోపల ఆలోచనలు, మనసులో ఆలోచనలు, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా జరగాలి, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటివి లోపల స్ఫురణకు వస్తూ ఉంటాయి కదా. ఈ స్ఫురణకు వచ్చే విషయాలు, చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని జరగవు, కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఈ స్ఫురణంతా సృష్టిలో జరిగే స్క్రిప్టులో భాగమా, లేకపోతే మీరు చెప్పే శీర్షికలలో మీరేం చెబుతూ ఉంటారంటే, ఆల్రెడీ మనసు అనేది విషయాలను గ్రహించుకున్నటువంటి మొత్తం విషయాల సమూహం, అందులో నుంచే నీకు తెలిసినవి మాత్రమే నీకు ఆలోచనలుగా వస్తాయి, భావాలుగా వస్తాయి, జ్ఞాపకాలుగా వస్తాయి, కళలుగా వస్తాయి, ఊహలుగా వస్తాయి, ఏదైనా నువ్వు తెలుసుకున్న వాటిలోంచే వస్తాయి అని మీరు చెబుతూ ఉంటారు. కానీ మళ్ళీ నేను ఇలా ఊహించుకొని ఇలా మాట్లాడచ్చు, ఇలా చెయ్యొచ్చు, లేదా ఇది ఇలా జరగాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు స్ఫురణకు వచ్చినప్పుడు అది అలాగే యథాతథంగా జరుగుతున్నాయి. అది స్క్రిప్టులో భాగంగానే జరుగుతుందా, లేదా పాత విషయాలు మనసులో తెలియటం వలన అప్పుడు అవి స్ఫురణకు వస్తున్నాయా? ఇది వీరి సందేహం. ఇలా వీరి సందేహాన్ని కొంచెం వ్యక్తపరిచారు. దాని అంతా కూడా క్లుప్తంగా చెప్పాను అంతే. అయితే దీన్ని విశదీకరించుకుంటూ వెళ్ళడం, ఇది విశ్లేషణ, పరిశీలించుకుంటూ వెళ్ళటమే. ఎవరైనా మనం ముందు శరీరం ధరించినప్పుడు బిడ్డగా పుడతాం. ఇంకా వీరి ప్రశ్న చాలా ఉంది, వారికి అర్థమైతే చాలు. మనం విషయాన్ని ఒక ఆధ్యాత్మిక పాఠంగా విశ్లేషించుకుంటూ పోదాం. మనకు ఒక ఆధ్యాత్మిక చదువుగా ఉపయోగపడుతుంది, వారికి కూడా ఇది తెలుస్తుంది. అంటే వారి భావన ఏంటంటే, ఈ స్ఫురణ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్ఫురణ పాత జ్ఞాపకాల మనసులోంచి వస్తుందా, లేదా ఆల్రెడీ స్ఫురణ నాకు వచ్చేది సృష్టిలో జరగబోయే స్క్రిప్టులో రాసి ఉందా? అది వారిది. అంటే ఇదంతా జరగబోయేదంతా ఇదంతా రాసేసి ఉందా? ఇప్పుడు చాలా మంది చూడండి, భవిష్యత్తు తెలుసుకోవడానికి జాతకాలనే అమ్మటపడి మొత్తం తెలుసుకుంటూ ఉంటారు. ముందే రాసేయబడి స్క్రిప్ట్ అని దాన్ని బొళ్ళని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఏది చెప్పారనేది అసలు సత్యం కాదు, నేను చెప్పింది కూడా సత్యం కాదు, పరిశీలన. అలా ప్రయాణిద్దాం అంతే. దానికి మనం ఉన్న ఇది ఒక ఆధ్యాత్మిక చదువుగా పెట్టుకున్నాం. అది కూడా ఇదంతా మనం కేవలం మంచిగా బ్రతకడానికి. ఇప్పుడు మనం పరిశీలించి ఇక్కడ పీకేసేది ఏమీ లేదు, పెద్దగా ఈ ప్రపంచానికి మనం పొడి చేసేది ఏమీ లేదు. మంచిగా జీవిస్తే చాలు. అలా మంచిగా జీవించడానికి, చెడు చేయకుండా ఉండటానికి కొంత ధైర్యము జ్ఞానం వలన వస్తుంది. జ్ఞానం తెలుసుకొని, సృష్టి తత్వం తెలుసుకొని, సృష్టి అంతా ఒక ధర్మము, మంచి అనే సూత్రం మీద నడుస్తుందని తెలిస్తే మనం అలా మంచిగా బతకడానికి కుదురుతుంది. అందుకని విశ్లేషణ. ఈ విశ్లేషణలో ఎవరైనా ముందు మనిషిగా, ఎవరైనా మాతృగర్భంలోంచి మనం బిడ్డగా భూమి మీద పుట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే. శరీరం కన్ను చూస్తుంది, చెవి వింటది, ముక్కు వాసన చూస్తుంది. ఇదంతా గ్రహింపే మనకు జరుగుతుంది. మొత్తం ఇదంతా గ్రహింపే జరుగుతున్న చర్య అంత ఇంతే. అలా అన్ని పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు,
చెవులు, నాలుక, చర్మము, శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి విధానంలో రసం అంటే రుచి, గంధం అంటే వాసన, ఇలా గ్రహించటం జరుగుతుంది. దీన్నే అనుభవించటం అని అంటాం, లేదా అనుభవించటం కాదు తెలుసుకోవటం అనొచ్చు, లేదా జీవించటం అనొచ్చు, ఎన్ని అనుకున్న పరిశీలించడం అనొచ్చు, పరిశోధన అనొచ్చు. మన భావన తప్ప మొత్తంగా ఇదే జీవించటం. ఆ జీవించటంలో ఏం జరుగుతుందంటే శరీరంతో తెలుసుకోవటం జరుగుతుంది. ఆ తెలుసుకోవటాన్ని చాలా మంది అనుభవించడం అనుకుని కోరికలకు పరుగులు పెడతా ఉంటారు. మొత్తానికి ఇలా తెలుసుకోవటానికి ఆధారమైనది ఏంటి అంటే మనిషి బతికున్నాడు అంటే ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి అయితే చనిపోయాడు అంటారు. కాబట్టి తెలుసుకోవటానికి ఆధారమైనది ఏంటంటే శక్తి. ఇప్పుడు పుట్టిన బిడ్డ, శరీరంతో పుట్టిన బిడ్డ ఉన్నారు అంటే ప్రాణశక్తి ప్లస్ శరీరము కలిసి ఉంది. ప్రాణశక్తి ఉంటేనే శరీరం పంచేంద్రియాలతో పనిచేస్తుంది. కాబట్టి తెలుసుకోవడం అనేది శక్తి వలన జరుగుతున్నది. ఆ మనలోని శక్తిని మనం గ్రహించటమే ఆధ్యాత్మికం అన్నారు. గ్రహించకుండా శరీరం నేను అనుకొని ఆ శక్తిని వాడుకుంటూ ముందుకెళ్ళిపోవడాన్ని భౌతికము అన్నారు. కానీ మొత్తంగా అది శక్తి. ఇప్పుడు అదే విశ్వశక్తిగా, సృష్టి శక్తిగా, ప్రకృతి శక్తిగా ఉన్నది. మనలో ఏ శక్తి ఉందో ఆ శక్తే. ఆ శక్తిని పంచభూతాత్మకముగా మనం భావించుకుంటున్నాం. మళ్ళీ గమనించుకుంటూ వెళ్తే ఆ శక్తిని పంచభూతాత్మకము, విశ్వము మొత్తం వివరించుకుంటూ వెళ్తారు. కానీ ఆ శక్తి తత్వమే ఉన్నదంతా, మనలో అయినా బయట అయినా మొత్తం శక్తి అయితే ఒకటే, అందులో డౌట్ అక్కర్లేదు. అసలు ఆధ్యాత్మికత సూత్రాలు కూడా ఇయే, శక్తి ఒకటే అని. ఇక్కడ ఎక్కడైనా మీరు గమనించండి, పంచభూతాలలో అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టు కనపడుతుందా? అది తీసి పక్కన పెడితే సృష్టిలో ఏదైనా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టు కనపడుతుందా? మానవ జాతి అంతా ఒకలా ఉంటుంది, వృక్ష జాతి అంతా ఒకలా ఉంటుంది, జంతు జాతుల్లో అనేక రకాల జంతు జాతులు ఉన్నాయి. ఏ కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, రూపురేఖలు మనం రకరకాలుగా ఉంటాయి. కాబట్టి జలం అంతా ఒకటే, భూమి అంతా ఒకటే. అందులో మళ్ళీ కొండరాళ్ళు ఉంటాయి, మామూలు మట్టిలో అనేక రకాల మట్టిలు ఉంటాయి, ఎర్రమట్టి, నల్లమట్టి, కొంచెం ఇసుకలాగా ఉండే మట్టి, ఇక చెప్పడానికి అంతు లేదు. కానీ అది అంత మట్టే భూమి. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అలా ఈ సృష్టి అనేది మన ఊహకి అందనంత అనంతంగా ఉంది. కానీ దీనికి కారణమైన మూలభూతమైనటువంటి శక్తి మాత్రం ఒకటే ఉన్నది. అది మహాత్ములు పరిశీలనలో, పరిశోధనలో, తపస్సుల్లో కనుక్కున్న విషయం. మన ఊరికి ఇలా మాట్లాడేసుకుంటే మనం చెప్పుకుంటే అయిపోయేది కాదు. ఇప్పుడు మన శరీరం వచ్చేసింది, ఎలా వస్తుందో కారణం చెప్పుకుంటున్నాం. తల్లిదండ్రుల కలయిక వల్ల కానీ వెనకేని మనకేం తెలుసు. ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఏం చెబితే అది అలాగే ఉంగొట్టారు. వాళ్ళు మేము నమ్ముతున్నదని పట్టుకొని వెళ్తున్నాం అంటున్నారు అంతే. అది అందులో ఎవరు సత్యము ఎవరు అసత్యము ఎప్పటికీ తేలదు. అది అందుకు తేలకపోయినా ఇక్కడ విషయం ఏంటంటే అసలు దాంతో మనకు పని లేదు. చిత్రమైన విషయం ఏంటంటే అది తేలవలసిన అవసరం కూడా లేదు. ఎందుకని అసలు నాకెప్పుడు దాంతో ఏం పని? ఇప్పుడు బతుకుతున్న నేను ఏం చేయాలి, ఇప్పుడు బతుకుతున్న నేను ఏం చేయాలనేది కూడా కల్పనాత్మకంగా, ఊహాత్మకంగా కాదు. కానీ మనలో ఆ శక్తులు ఉన్నాయి. అది మానసిక శక్తి అన్నప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ మనసులోకి వస్తుంది. దానికి మనసుని మనం పేరు పెట్టాం అంతే. మళ్ళీ ఈ మనసు ఎక్కడదే, ఎందుకు పేరు పెట్టారు ఈ మనసు అని? అసలు ఈ మనసు ఎక్కడదే? ఇంతకుముందు బిడ్డ అన్నారు, శరీరం అన్నారు, ప్రాణశక్తి మాత్రమే ఉందన్నారు. శరీరము ప్రాణశక్తితో పుట్టిన బిడ్డని బతుకున్న బిడ్డ అంటున్నాం, మనసు లేదని చెబుతున్నాం. బిడ్డ పుట్టినప్పుడు అంటే నేను చెబుతున్న విషయం సహజంగా చెబుతున్నా. బిడ్డ పుట్టినప్పుడు ఆలోచన లేదని, ఏమీ లేదు, అలా చూస్తూ ఉంటారని. అక్కడి నుంచి ఇంకా ఎదుగుదల సాగుతూ ఉంటుంది. అది విత్తన దశ అని చెప్పాను. అంటే మన అవగాహనకు నేను చెబుతుంది రైట్ అని, ఇదే నమ్మండి అని నేను చెప్పడంలో జనరలైజ్ చేసి మనం అవగాహనతో ముందుకెళ్ళడానికి చెబుతున్నాను. అవన్నీ ఊరుకుని వెనక నుంచి మనకు తెలిసినవే చెప్పుకుంటూ వస్తున్నాం, గుర్తు చేస్తున్నాం అంతే. ఇప్పుడు గ్రహణ శక్తి అనేది శరీరము, గ్రహణ యంత్రము. ఆ శరీరము బ్రతికుంది అంటే ఏంటి? ప్రాణశక్తి ఉంది. ఎందుకని ప్రాణశక్తి ఉందని ఎవరు చెప్పారు? నీకు కనపడిందా అంటే ప్రాణశక్తి లేకపోతే చచ్చిపోయాడు అని మరణము ప్రాణశక్తి ఉందని నిదర్శనం చేసింది. ప్రాణశక్తి అనేది మళ్ళీ ఒక పేరు అంతే. అంటే ఇప్పుడు చనిపోయిన బిడ్డలు కూడా పుడతారు అంటే ప్రాణశక్తి లేదు, పూర్తి చేయటమో కాల్ చేయటమో.
పుట్టినాక అనేక సమయాలలో చనిపోతుంటారు. అంటే పుట్టుక తల్లి గర్భంలోంచి మొదలుకొని 100 ఏళ్ల వరకు ఎక్కడైనా ఏ నిమిషమైనా చనిపోవచ్చు మనిషి ఆయువుకి ఒక నిర్ధారణ లేదు. అది కూడా మనం తెలుసుకోవాలి. ఆయువుకి ఏ విధమైన నిర్ధారణ లేదు మనిషి ఆయువుకి. ఎప్పుడు ఎక్కడైనా చనిపోవచ్చు పుట్టిన దగ్గర నుంచి. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. అలా గ్రహణ యంత్రం గ్రహించింది మనసు ఎక్కడ అంటే వస్తుంది. అసలు మనిషిలో ఏముంది? ప్రాణశక్తి ఉంది. శరీరం ఎలా పనిచేస్తుంది? ప్రాణశక్తి వలన. ఇప్పుడు శక్తి శరీరము విడివిడిగా ఉన్నాయో లేదు, కలిసే ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడానికి విడివిడిగా చెప్పుకుంటున్నాం అంతే. ఇవన్నీ కలిసే ఉన్నాయి. ఎలా కలిసి ఉన్నాయండి? ఎలా అర్థమవుద్ది కలిసి ఉన్నాయని అంటే మరి మన మనసు అంటున్నారు, ప్రాణశక్తి అంటున్నారు, శరీరం అంటున్నారంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏమున్నాయో అవన్నీ మనం శక్తి కోసమే తింటున్నాం, సరదా కోసం తింటలేదు. శక్తి కోసం బ్రతకటం కోసం తింటూ సరదాగా మార్చుకున్నాం, అనేక రకాలు తయారు చేసుకొని. సరదాగా మార్చుకున్నాము అనేది మన పై భావన, కానీ మనం తింటుంది బ్రతుకుతుంది నిజ భావనది ఏంటి అంటే కేవలం శక్తి కోసం. కానీ మరి శక్తి మనకు ఆహార పదార్థాల్లో కనపడుతుందా? లేదుగా. పదార్థాలు కనపడుతున్నాయి, ఓ జాంపండు కనపడుతుంది, మిగిలిన ఆహార పదార్థాలు కనపడుతున్నాయి, అన్ని కనపడుతున్నాయి. పదార్థమే కనపడుతుంది తప్ప శక్తి మనకు ఎప్పుడు కనపడటం లేదు. ఎందుకని అంటే మన శరీర ఇంద్రియములు ఏమున్నాయో కన్ను ముక్కు చెవి శరీరం మొత్తం, దీనికి శక్తి, ఆ శక్తిని గ్రహించే శక్తి లేదు. ఎందుకు లేదు అంటే కంటికి ఇవ్వబడిన సామర్థ్యము, చెవికి ఇవ్వబడిన సామర్థ్యము, ముక్కుకి ఇవ్వబడిన సామర్థ్యము, మొత్తంగా మన శరీరమునకు ఇవ్వబడినటువంటి పంచేంద్రియముల సామర్థ్యం ఎలాంటిదంటే అంతకంటే అంటే ఒక లిమిటెడ్ కంటే తక్కువ వాటిని గ్రహించలేదు, అలాగే అంతకంటే ఎక్కువ వాటిని గ్రహించలేదు. ఒక పరిమితిలో గ్రహించగలదు. అదే మన లోకం, పరిమిత లోకం. అందుకే కోటాను కోట్ల బ్యాక్టీరియా మనకి చుట్టూ గాలిలో తిరుగుతూనే ఉంటది, మనకు తెలియదు. వైరల్ ఫీవర్స్ వచ్చినాయి అంటారు, బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా మనకు దోమలాగానో, ఒక చీమలాగానో, ఒక ఈగలాగానో, ఒక పులిలాగానో, ఒక నక్కలాగానో కనపడింది అనుకోండి, తప్పించుకుంటాంగా. వైరల్ ఫీవర్స్ ఎందుకు తెచ్చుకుంటాం? ఇప్పుడు కరోనా లాంటి ఎందుకు తెచ్చుకుంటాం? అది కనపడితే తప్పించుకుంటాం. అది కనపడదు. అలా కనపడనటువంటి జీవులు కోటాను కోట్లు ఉన్నాయి, బ్యాక్టీరియా అంటారు. అంటే సూక్ష్మ క్రిములు. ఎంత సూక్ష్మమైనవి అంటే మానవుడు గ్రహించలేడు. కానీ క్రిములే ఎగురుతాయి, తిరుగుతాయి, బతుకుతాయి, సంతానోత్పత్తి ఉంది, మనలానే ఉంది. కానీ మానవుడు కన్ను ద్వారా చూడలేడు, చెవి ద్వారా వినలేడు, స్పర్శ ద్వారా తెలుసుకోలేడు. ఇప్పుడు బ్యాక్టీరియా మన మీద వాళ్తే స్పర్శ మనకు తెలియదు. ఈ సత్యాలు కొన్ని మనిషి అవగాహన చేసుకోకపోతే సృష్టి యొక్క విశాలత్వము, అనంతత్వము మనకు తెలియకుండా పోతుంది. అంటే మనలో విశాల భావాలు కలగాలి. అంటే మనం ఇప్పుడు జీవిస్తూ మానవుడు భావించుకుంటున్నదే పరిమితమైన సృష్టి. అంటే తను చూడగలిగిన, తను వినగలిగిన, తను తెలుసుకోగలిగిన, తను గ్రహించగలిగిన దానికంటే చిన్నవి ఉన్నాయి, తను గ్రహించగలిగిన దానికంటే పెద్దవి ఉన్నాయి ఈ సృష్టిలో. నేను గ్రహించలేను కానీ సృష్టి అనంతంగా ఉంది. నేను గ్రహిస్తున్నది నా శరీర పరిమితిగా విధింపబడిన, అంటే సృష్టి నాకు శరీరం ఇచ్చి నన్ను ఆ శరీరంలో ఎక్కడ ఫిక్స్ చేసిందో అంతే నేను గ్రహించగలను. అంటే నువ్వు ఇలాగే జీవించాలి, నీకు ఇంతే తెలియాలి అని సృష్టి ఆల్రెడీ నిర్ణయించి పంపేసింది నన్ను కిందకి. ఇంకా నేను అంతకంటే గట్టిగా ఏం చేయలేను ఇక్కడ, అది నా వల్ల కాదు. ఈ విషయం ముందు తెలుసుకోండి. అది తెలుసుకుంటే అయిపోయింది, ఇంకా అక్కడ కొట్టేయటమే దాన్ని. ఇంకా ఎవరో సృష్టి మా దేవుడే చేసాడన్నా, సృష్టి అంతా మా వలన జరిగిందన్నా, మా దేవుడు అక్కడ కూర్చొని తయారు చేస్తున్నాడన్నా, ఇవన్నీ ఎవరు రాసుకున్న కల్పనలు. ఎందుకని నిరూపణ లేదుగా. మనకంటే మన కంటికి కనపడనటువంటి సూక్ష్మమైన క్రిములను మనం అసలు చూడలేం, కానీ కోటాను కోట్లు ఉన్నాయి. అంతకంటే ఘనమైనవి కోటాను కోట్లు ఉన్నాయి. గ్రహగోళ నక్షత్రములు, విశాల విశ్వము అసలు ఎంత ఉందో మనకు తెలియదు, మనం గ్రహించలేం. మన కంటి చూపు కొంతవరకే, మన స్పర్శ కొంతవరకే, మన శబ్దం కొంతవరకే, మన వెనికిడి గ్రహింపు అన్ని కొంతవరకే. ఆ కొంత మన సృష్టి, మన ప్రపంచం అంతే. దాంతో సాగుతున్నాం, దాంతో మనకు తెలిసింది మనం భావించుకుంటున్నాం, వెళ్తున్నాం. అయితే ఇందులో సత్యదృష్టిలో జీవించాలి. ఇప్పుడు మతము సత్యదృష్ట ఏమో చెప్పలేం. ఎందుకని అంటే ఒక శక్తి వరకు నిన్ను తీసుకెళ్లి విశ్వశక్తిలో నిన్ను కలిపేస్తే మతము సత్యమే.
ఏ మతమైనా సత్యమే, ఏ గురువైనా సత్యమే, ఏ దేవుడైనా సత్యమే, ఏ విధానమైనా సత్యమే. అలా కాకుండా కల్పనలు కల్పిస్తే, అంటే మా దేవుడు చోట కూర్చున్నాడు, ఇప్పుడు ఒక గుండ్రటి గోళం సృష్టించాడు, దానికి భూమి అని పేరు పెట్టాడు, అలా ఒక్కొక్క దానికి గోళాలు 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 తయారు చేస్తూ పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ భూమి అనే గోళంలో ఏమేమి ఉండాలో అవన్నీ ఒక్కొక్కటి సృష్టించుకుంటూ వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పుస్తకం రాశారు అనుకోండి, అది మనోకల్పన అయి ఉండొచ్చు. ఎందుకంటే నిరూపణ లేని దాన్ని ఏం చేయాలి చెప్పండి, అలా చెప్పాలి. లేదండి నేను తపస్సులో చూశాను, నేను కళ్ళు మూసుకు చూశాను, నేను దివ్య దృష్టితో చూశాను అంటే అవన్నీ నిరూపణలు లేవు, అవి పనికిరావు. ఇక్కడ ఒక మనిషికి ఉపయోగపడవు. అది నేను చెప్పేది. నువ్వు నమ్మినా ఉపయోగపడవు, నమ్మకపోయినా ఉపయోగపడవు. నువ్వు నమ్మి గొడవలు పడి కొట్టుకొని కత్తులు కటార్లు పెట్టుకు నరుక్కు చచ్చినా ఉపయోగం లేదు, నిరూపణ లేదు. అది ఉపయోగం ఉన్నది మాట్లాడుకుందాం. ఉపయోగం ఉన్నది ఏంటంటే మన పరిధిలో మనకు తెలుస్తున్నవి. ఇప్పుడు శక్తి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు శక్తి అనేది ఏమన్నా నిరూపణ ఉందంటే ఉంది, శక్తి నిరూపణ ఉంది, మనలోనే ఉంది, మనతోనే ఉంది. బయట ఎవరో చెప్పింది వినక్కర్లేదు అసలు. మనం నా ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి, నా మనసు అంటే ఏంటి, ఇప్పుడు నా జ్ఞాపకాలు, నా భావాలు, నా ఆలోచనలు, నాకు సంబంధించినటువంటి లోపల సర్వభావోద్వేగములు, భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆశ కావచ్చు, కోరిక కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, నాలో ఉన్న జ్ఞాపకాలు కావచ్చు, నాకు పుట్టే భావాలు కావచ్చు, ఇవే రూపంలో ఉన్నాయి. తెలియట్లేదుగా నాకు. అదే మనసు. ఎందుకు తెలియట్లేదు? ఉన్నాయని తెలుస్తుందిగా, భావాలు ఉన్నాయి, ఆ భావాలకు తగ్గట్టు శరీరం కనిపిస్తుందిగా, నేను ఆలోచిస్తున్నాగా, నేను బ్రతికే ఉన్నాగా, నేను ఆలోచిస్తున్నాగా. మరి ఇవన్నీ ఏంటి అంటే అవి ఎలా ఉన్నాయో ఎందుకు తెలియట్లేదు అంటే శక్తి స్వరూపముగా సూక్ష్మముగా ఉండటం వలన, అతి సూక్ష్మముగా. ఎంత సూక్ష్మము అంటే నా కన్ను గ్రహించలేదు, ఇంకా ఎంత సూక్ష్మమైన కానీ, నా చెవి గ్రహించలేదు, నా శరీరం గ్రహించలేదు, పంచేంద్రియముల ద్వారా ఏ విధంగా నేను గ్రహించలేను. కానీ భావరూపంలో అవి నాలోనే ఉన్నవి, అవి నావే నాకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నా భార్య నా భావరూపంలో ఉంది, మెమరీలో ఉంది, గుర్తుగా ఉంది. ఆమె పేరు తెలుసు, ఆమె ఊరు తెలుసు, ఆమెతో గడిపిన క్షణాలు తెలుసు. అలా నా పిల్లలు తెలుసు, నేను, నాది, నా వాళ్ళు సమస్తం తెలుసు. కాబట్టి అలా ఉన్నటువంటి నాలోనే ఉన్నటువంటి నా ఆలోచనలుగా, నా భావాలుగా, నా జ్ఞాపకాలుగా, నా గుర్తులుగా, నాలోని ఉన్న భావోద్వేగములుగా, మొత్తంగా అన్నీ నాకు తెలిసి నాలో ఉన్నటువంటిది అది నా మనసుగా ఉన్నది. అయితే ఈ మనసు ఎక్కడ ఉన్నది? నా ప్రాణశక్తిలో ఉన్నది. ఈ మనసు ఎలా ఏర్పడుతుంది? శరీరము ద్వారా ప్రాణశక్తి ఉన్నప్పుడు. శరీరం బ్రతికుందంటే ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తిని వినియోగించుకొని శరీరం గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయిన భాగాన్ని మనసు అంటున్నాం. ఇవన్నీ నా మనసు కావచ్చు, నా ప్రాణశక్తి కావచ్చు. అలా నా ప్రాణశక్తిలో ఈ మనసు ఉంది. అయితే మనసు మొత్తం ప్రాణశక్తిలో ఉన్నదా అంటే మళ్ళీ ఇక్కడ అది ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు ప్రాణశక్తి విస్తృతి ఎంత, మనస్సు విస్తృతి ఎంత, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రాణశక్తి 100 అని అనుకుంటే, ఒక 100 అని తీసుకోండి, 100% ప్రాణశక్తి ఉన్నది అనుకుంటే, 100%లో 99 పక్కన పెట్టి 1% తీసుకొని మళ్ళీ 1%ని 1000, 1,00,000, కోటి వంతులు చేస్తే, ఎందుకని నాకు తెలియదు, ఉదాహరణగా చెబుతున్నా, అంత సూక్ష్మము అని. ఆ కోటో వంతులు ఎక్కడో మనసు ప్రింట్ అవుతుంది. ప్రాణశక్తి శక్తిగా అది అంత విశాలమైనది, విస్తృతమైనది, అందుకని అదే అనంతాత్మశక్తి. అయితే ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు చైతన్యం నమ్మేయాలా దీన్ని అంటే కాదు, నమ్మద్దు. అసలు ఏది నమ్మొద్దని నేనే చెబుతున్నాను. నమ్మకం అనే పదమే పనికిరాని పదం, చెత్త పదం, దానివల్ల ఉపయోగమే లేదు. ఎందుకని? తెలియంది నమ్మినా ఉపయోగం లేదు, తెలిసింది నమ్మవలసిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని ఎక్కడన్నా రాసుకొని మీకు అర్థం కాదు, పదే 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 పరిశీలించుకు చూసుకోండి. తెలియంది నమ్మినా ఉపయోగం లేదు, తెలిసింది నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రయత్నం అంతా తెలుసుకోవటానికి, ఇంక నమ్మటం ఎందుకు? నమ్మేవంటే తెలుసుకోవటం ఆపేస్తావు. కానీ నీకు నమ్మటం ఏంటి? తెలియందని నమ్ముతున్నావు. తెలియందని నమ్మటం వల్ల ఉపయోగం ఏముంది? ఎప్పటికే జరగదు. ఇది అనేక సార్లు కూడా మాట్లాడాను, అనేక శీర్షికల్లో మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ నమ్మకం కాదు శక్తి గురించి, ఓ అనంత శక్తి ఉందని నమ్మకం కాదు. మనలోనే ముందు
ఆ మనోరూపంలో శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. ఎందుకంటే చనిపోవటం, బతకటం, మరణం నిరూపిస్తుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మనం రోజు జీవించే జీవితం, సుఖ దుఃఖాల జీవితం, ఇదంతా మనకు పుట్టే ఆలోచనలు. మనలో శక్తి స్వరూపంలో ఉంది మనసు అని తెలుస్తుంది. ఎందుకంటే దీనికి రూపం లేదు, దాన్ని శక్తి అని పిలిచారు. రూపం లేదు ఎవరికి, దానికి రూపం లేకపోవడం అని కాదు. రూపం అంటే ఏంటి? మనం గ్రహించగలిగిన విధానాల్లో ఇది లేదు. శబ్దస్పర్శ రూప రసగంధాలలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. ఎంత సూక్ష్మం అంటే మనం బ్యాక్టీరియాని చూడలేమంటే దానికంటే 1,000,000 రెట్లు సూక్ష్మంగా ఉంది అది. ఇంకా దాన్ని ఏం చూస్తాం? ఎంత సూక్ష్మము అంటే దాన్ని ఆకాశము అన్నారు. మళ్ళీ దానికి సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేకుండా ఏది మాట్లాడతారా? ఇక్కడ ఉన్న విషయాలతోనే మాట్లాడుతున్నారు. దాన్ని ఆకాశము అన్నారు. ఎంత సూక్ష్మమో నీ ఇష్టం, నువ్వే చూసుకో. దాన్ని ఆకాశం అని పేరు పెట్టామయ్యా. ఆకాశం అంటే మనం ఏమనుకుంటున్నాం? మన చుట్టూ ఉన్న ఖాళీ ఆకాశమే. మనకు కనపడుతున్న పైన తలెత్తి చూస్తే కనపడేదంతా ఆకాశం. ఎందుకంటే కింద భూమి కనపడుద్ది కాబట్టి మనం. కానీ ఈ భూమి కూడా ఆకాశంలోనే ఉంది. సరే, అది మళ్ళీ మనం భూమికి బయటకు వెళ్ళి సైంటిస్టులుగా సైన్స్లో చూసి ప్రయోగాలు చూస్తే కానీ మనకు తెలియదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కుదిరే ఛాన్స్ లేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్కి అసలు ఛాన్స్ లేదు ఇక్కడ. భూమి బయటకు వెళ్ళి చూడలేంగా. కానీ ఎటు చూసినా ఆకాశం ఉంది. అలాంటి భూమి లాంటి గ్రహాలు 1,000,000,000 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశములోనే ఉన్నాయి. అంటే ఆకాశము అని సర్వవ్యాపకముగా, ఖాళీగా, మనకి శూన్యముగా, ఏమీ లేనట్టుగా కనపడుతున్నటువంటి సర్వవ్యాపక ఆకాశములోనే 1,000,000,000 గ్రహాలు ఉన్నాయి. అందులో మన భూమి ఒకటి చిన్నది. ఇప్పుడు వీటన్నింటినీ సర్వవ్యాపకముగా ఉండి తనలో ఉంచుకున్న దానికి ఆకాశము అని పేరు పెట్టారు మన మహాత్ములు. అది శక్తి. ఆ శక్తిలోనే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. అంటే అది తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు సృష్టిగా కనబడుతుంది. అది మళ్ళీ ఈ సృష్టి అంతా శక్తిలో కలిసిపోతుంది, మళ్ళీ వ్యక్తపరచబడుతుంది. సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నట్టుగా. ఎగిసిపడినప్పుడు కెరటాలు అంటున్నాం, మళ్ళీ కలిసిపోయినప్పుడు సముద్రం అంటున్నాం. మళ్ళీ ఎగిసిపడుతున్నాయి, మళ్ళీ కలిసిపోతున్నాయి. అది ఎప్పటికీ ఆగట్లా. ఎందుకని? శక్తి సృష్టి ఆట శక్తిలోనే జరుగుతుంది. సముద్రాలు కెరటాలు ఆట సముద్రంలోనే జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకునేది, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే దానికి ఆకాశము అని పేరు పెట్టారు. అది శక్తి, సర్వవ్యాపక అనంత సృష్టి శక్తి, విశ్వశక్తి. దాన్ని ఆత్మశక్తి అన్నారు, దాన్ని బ్రహ్మము అన్నారు. మొత్తంగా సైన్స్ కూడా మొత్తం దీనికి ఆధారమైంది శక్తి అని చెబుతుంది. సైన్స్ కూడా దీన్ని ఖండించలేదు. సర్వవ్యాపకమైన ఆకాశ తత్వాన్ని, మొత్తం ఉన్న కాన్షియస్నెస్ అదే అని చెబుతుంది. కాస్మిక్ ఎనర్జీ అని చెబుతుంది. దాన్ని ఆకాశము, సర్వవ్యాపక ఆకాశం అంటున్నాం. సైన్స్ కూడా అది చెబుతుంది, ఆధ్యాత్మికత అది చెబుతుంది. అయితే దాన్ని గ్రహించేటువంటి శక్తి సామాన్య మానవుడికి లేదు. ఎందుకని? శరీరం ద్వారా తెలుసుకోలేడు, పంచేంద్రియం ద్వారా తెలుసుకోలేడు. అది అతి సూక్ష్మాతి సూక్ష్మమైంది. అందుకే ఖాళీ అనుకొని తిరిగేస్తున్నాం కదా మనం ఆకాశంలో. కాబట్టి ఆ శక్తిని తెలుసుకోవటానికి వీలుగా మనిషి అసలు ఎలా తెలుసుకుంటాడు? శబ్దస్పర్శ రూప రసగంధముల ద్వారా తెలుసుకుంటాడు. అంటే చూస్తాడు, దృశ్యాలు కావాలి, శబ్దాలు వినపడాలి, శరీర కదలికలతో, శరీర అనుభవాలతో తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవటానికి వీలుగా ముందు మనిషికి దేవుడు, దేవత అనే విధానములు మతముల పరంగా, మార్గముల పరంగా అనేక విధానాలు ఏర్పరిచారు. ఎందుకని? నువ్వు ముందన్నీ ఏదైనా కూడా మనం చేసినవి, చూసినవి, విన్నవి, తిన్నవి, తాగినవి, గ్రహించినవి మనసు అయిపోతుందిగా. ఆ మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యి మనసుగా ఏర్పడుతుందిగా. దాంతోనే మనం బతుకుతున్నాం. అలాగే అనంత ఆత్మశక్తి వరకు నువ్వు సాగటానికి దేవుళ్ళు, దేవతలు విధానాలు ఏర్పరిచి, ఆ దేవుళ్ళు, దేవతలందరూ శక్తి స్వరూపులు అన్నారు. మన కింద ప్రార్థనాలయాల్లో, మతాలలో మనం ఏర్పరచుకున్న ప్రార్థనాలయాల్లో, ప్రేయర్స్లో మనం అన్ని ప్రతిమలు పెట్టుకున్నాం. ఆ ప్రతిమలకు సంబంధించిన దేవుడు కానీ, దేవత కానీ శక్తి స్వరూపులు అని చెప్పారు. అలా మనకి శరీరము గ్రహించేటువంటి శబ్దస్పర్శ రూప రసగంధముల ద్వారా, శరీర పనితీరు ద్వారా ఎలా అయితే మనం గ్రహించగలిగి శరీరం గ్రహించిన విషయాలు మనసు అవుతుందో, అలా మనకు ఒక దైవ మనస్సు ఏర్పడేలా చేశారు. ఈ మతములు, మార్గములు, గురువులు, విధానములు, పద్ధతులన్నీ కూడా ప్రతీకలుగా శరీరము గ్రహించే విధానంలో శరీరము దైవ మనస్సుగా, దైవ విషయాలను గ్రహించి దైవ మనస్సు తయారు చేసుకుంటుంది. అలా దైవ మనస్సు తయారయ్యేలా ఇవన్నీ ఏర్పాటు చేశారు.
అయితే ఆ దైవ మనస్సులో మళ్ళీ ఏమవుతుంది, అవన్నీ శక్తి స్వరూపమే అని చెబుతున్నారు దేవుళ్ళు దేవతలు. ఇది ముందు దైవ మనస్సుగా తయారవుతుంది. అలా దైవ మనస్సుగా ఇది తయారవటానికి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త దైవీ విధానాలు, మతములు, మార్గాలు, విధానములు మనకు ఉపయోగపడతాయి. ఆ ఉపయోగపడిన దైవ మనస్సు అది మళ్ళీ శక్తి వైపు అన్వేషణ సాగిస్తుంది. అలా నడిపించడానికి మార్గాలు ఏర్పరిచారు. మొత్తంగా ఇవన్నీ ఎందుకంటే దైవ మనస్సుగా ఏర్పడటానికి. శరీర సంబంధితంగా మనం ఉన్నాం గనుక డైరెక్ట్ గా శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాము గనుక దైవ మనస్సు ముందు తయారవుతుంది. అందుకని ఆ గ్రహింపుకు అనుకూల ఆలంబం తెచ్చుకున్న అలా నేను మనసును తయారు చేసుకుంటా. అలా నేను దైవ మనస్సుని తయారు చేసుకోవటం కోసం ఆలంబన భౌతికంగా పెట్టుకున్న ప్రార్థనాలయాలు పదార్థాలతో. అప్పుడు మనసు తయారవుద్ది, దైవ మనసు తయారవుద్ది. కానీ ఆ ఆలంబనలోనే నువ్వు ఆ దైవ అన్న వైపు వెళ్ళగానే దేవత అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, నువ్వు ఏకదేవుడు మతం అవ్వచ్చు, బహుదేవతారాధన అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళగానే అసలు నీకు వినపడేది ఏంటంటే, నాయన ఆలంబన కోసం ఇవన్నీ దైవ మనస్సు నువ్వు గ్రహించటం కోసం, తెలుసుకోవటం కోసం, నీకు దైవ మనస్సు తయారవటం కోసం. ఎందుకంటే నీ మనస్సు తయారయ్యే విధానం శబ్దస్పర్శ రూపరస గంధముల నుంచి ఉందగనుక, పదార్థముల ద్వారా ఉందగనుక అలా నీకు తయారు చేసి చూపిస్తున్నాం ఆధ్యాత్మికతలో దైవీ విధానాలను కూడా. అంతేగాని దేవుడు దేవత అని మేము చెబుతున్నది ఏ మతంలో అయినా శక్తి స్వరూపమే. అందుకని కొన్ని మతాల్లో డైరెక్ట్ గా శక్తినే పూజించుకుంటారు. వాళ్ళు శక్తిని వెలుగనో ఇంకోటనో పెట్టుకుంటారు, జ్యోతనో ఇంకోటనో ఏదో యజ్ఞనో. వాళ్ళు ఇప్పుడు మానవ రూపం పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు శక్తి అంటారు. ఏదో పెట్టుకుంటారు ఆలంబనగా. ఈ ఆలంబనగా పెట్టుకోవడం ఏది పెట్టుకున్నారు అనేది ఆ ఏర్పరచబడిన వాళ్ళ సామర్థ్యం మీద ఉంది. కాబట్టి అవి నమ్మకండి, పరిశోధించండి, పరిశోధించండి, వెళ్ళి చదువుకోండి. నేను చెప్పేది ఏంటంటే నమ్మొద్దు అనేది అవి తప్పని కాదు. దేన్ని నమ్మకండి, అసలు పరిశీలించండి, చదువుకోండి. స్కూల్లో ఇవి ఆధ్యాత్మిక విద్యాలయాలు అవి. నమ్మిచాల భాష అవుతారు. భౌతిక విద్యాలయానికి వెళ్ళారు, మిమ్మల్ని స్కూల్లో పడేశారు మీ తల్లిదండ్రులు. నేను స్కూలును నమ్ముచున్నాను, పుస్తకములను నమ్ముచున్నాను, మాస్టర్ని నమ్ముచున్నాను, ఎక్కడున్న నిండిని నమ్ముచున్నాను అని రోజు అక్కడ పోనీ ఓ పని చేయండి. మీరు నమ్ముతున్నారు, అక్కడ కూడా ప్రార్థనలు మొదలు పెట్టండి. స్కూల్ని గౌరవించండి. వెళ్తా స్కూల్కి మీరు ఏం చేస్తారో మీ మతం ప్రకారం అవన్నీ చేసేయండి, ప్రార్థనలు చేసేయండి, ప్రేయర్స్ చేసేయండి. మీరు మొత్తం మీ మతానికి సంబంధించి, మీ దేవుడికి సంబంధించి మీరు పవిత్రంగా ఏమేం చేస్తారో మీ గురువులకి, మహాత్ములకి, అక్కడ ఉన్న గురువులందరికీ అవి చేసేయండి. ఆ స్కూల్ కట్టిన వాళ్ళందరికీ అవి చేసేయండి. ఎలాగో ఫీజులు వాళ్ళు కట్టించుకోకుండా మిమ్మల్ని లోపలికి రానివ్వరు. కాబట్టి దక్షిణ బలవంతంగానే లాక్కుంటారు భౌతిక చదువుల్లో. ఇంకా అక్కడ గొడవ లేదు. ఇప్పుడు మీరు పాస్ అవుతారా? చాలా సింపుల్ కదా అది. అందుకే మహిమలు మాయలు అద్భుతాలు జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే అవి నమ్మకాలనే మూఢత్వం మీద నుంచి వచ్చినాయి. అవి కుదరదు, అసలు ఉండకూడదు. ఉంటే శక్తి సిద్ధాంతం నిరూపణ అవ్వదు, శక్తి నిరూపణ అవ్వదు, సిద్ధాంతం కాదు శక్తి నిరూపణ అవ్వదు, శక్తి సత్యం నిరూపణ అవ్వదు. అందుకని ఈ సిద్ధాంతాలు వదిలేయండి, రాద్ధాంతాలు వదిలేయండి. అలానే మతాలు తప్పు కాదు, దేవుళ్ళు తప్పు కాదు. ప్రారంభ స్థితి నుంచి మనిషిని నడపడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలని ప్రతిసారి చెబుతున్నాయి. కొంచెం మనసు విశాలం చేసుకోండి, ఆలోచన విశాలం చేసుకోండి, బుద్ధిని విశాలం చేసుకోండి, జ్ఞానాన్ని విశాలం చేసుకోండి. ఏదైనా విశాలంగా ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే ఇదంతా అర్థమవుతుంది. నమ్మితే మీరు తలుపులు మూసేశారు. నమ్మటం అంటే ఏంటో తెలుసా? ఆలోచన తలుపులు మూసేయటం, జ్ఞాన తలుపులు మూసేయటం, మూర్ఖత్వంలోకి మూఢత్వంలోకి, అంటే చీకట్లో బతకటం. అంతే. ఆధ్యాత్మిక చదువు అది. అక్కడ నమ్మొద్దు అంటే అది తప్పని నేను చెప్పట్లా. పరిశీలించండి, గురువులను పరిశీలించండి, దేవుళ్ళని పరిశీలించండి, మతాలను పరిశీలించండి, చదువుకోండి స్కూల్లాగా. పదే వచ్చే వరకు చదవండి, అర్థమయ్యే వరకు చదవండి. అక్కడ చెప్పారు, మళ్ళీ చెబుతున్నా, దేవుడు దేవత ఏ మతంలో అయినా, ఏ మత విధానంలో అయినా శక్తి స్వరూపులు అని చెబుతారు. అందుకే ఆ శక్తి నీకు తెలియదు కనుక, శక్తిని నువ్వు తెలుసుకోవట్లేదు కనుక, శక్తిని నువ్వు దర్శించలేవు కనుక, శబ్దస్పర్శ రూపరస గంధములుగా శక్తి శరీరమునకు అందదు కనుక, బయట అందట్లా భౌతిక ప్రపంచంలో ఆహార పదార్థాలు తినే శక్తి కోసమే, కానీ శక్తి కనపడదు. మనం ఉపయోగించుకునే వస్తువులు, విషయాలు అన్ని శక్తితో నిండి ఉన్నవే, కానీ మనకు వస్తువులే కనపడతాయి, శక్తి కనపడదు.
అలాగే దైవత్వంలో కూడా శక్తి కనపడదు, ఎందుకని అన్ని చోట్ల ఉన్న శక్తి ఒకటే. ఇప్పుడు ఆ శక్తిని నీకు తెలియజేయడానికి చేయబడిన వ్యవస్థ దైవత్వము, దేవత, అదే ఆధ్యాత్మికము. అది శక్తిని తెలుసుకోకుండా జీవించే సహజ జీవితాన్ని భౌతికం అన్నారు. భౌతికం తప్పు కాదు, భౌతికం ఎప్పుడు అవసరమే. భౌతికము ఆధ్యాత్మికానికి నడిపిస్తుంది. ఆధ్యాత్మికం ఖచ్చితంగా తెలుసుకుంటాడు భౌతికంలో మనిషి, ఎందుకంటే భౌతిక ఆధ్యాత్మికాలు విడివిడిగా లేవు, రెండు కలిసిపోయి ఉన్నాయి. అందులో మనకు తెలిసిన అంశము భౌతికము, మనకు తెలియని అంశము ఆధ్యాత్మికము. ఇప్పుడు రూపాయి నోటును పట్టుకొని ఒకవైపు చూస్తున్నాం అనుకోండి, రెండో వైపు కనపడదు, అంతే. ఏ వైపు చూస్తున్నా రెండో వైపు కనపడదు. తెలిసిన వైపు భౌతికము, కనపడని తెలియని వైపు ఆధ్యాత్మికం. సేమ్ అంతే, అలాగే ఉంది సృష్టి. ఇప్పుడు శక్తి ఎలా ఉన్నది? ఆకాశము వలె ఉన్నది, అందుకని తెలియబట్టలేదు. ఎందుకు ఆకాశం వలె ఉన్నది? అంతకంటే సూక్ష్మమైంది ఇంక సృష్టిలో ఉంది. ఇప్పుడు ఆకాశం ఏమీ లేదు, ఖాళీ శూన్యం అనే కదా మనం ఆకాశంలో సంచరిస్తున్నాం. మనకేం అడ్డం పడతలేదు ఆకాశంలో. కానీ ఎలా సంచరిస్తున్నాం? దేనికి మళ్ళీ ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఇక్కడ జ్ఞానము అనే అంశం మనలో ఉందంటే, ఇప్పుడు ఆకాశంలో నేను తిరుగుతున్నా, ఖాళీ అని నాకు తెలుసు. అక్కడ ఏం లేదు, ఇందులో జ్ఞానం ఏముందండి? ఏమి లేదు కాబట్టి తిరుగుతున్నాను, ఇది శరీర భావనే. ఓకే, అంతవరకు బాగుంది. ఇందులో జ్ఞానం ఏంటంటే, మనకి ఇవ్వబడిన ఒక ప్రత్యేక జ్ఞానం ఏంటంటే, చేప నీటిలో తిరుగుతుంది. చేప శరీర నిర్మాణానికి, చేప ఇంద్రియ నిర్మాణానికి, చేపే కాదు నీటి అడిగిన బతికే అన్ని జీవులు, మనకి చేపలు అందరికీ కామన్ గా తెలుసు కాబట్టి అది చెబుతున్నా. ఆ నీటిలో తిరుగుతున్నటువంటి చేపకి నీరు ఘన పదార్థమని, అది అడ్డం పడుతుందని. ఇప్పుడు నీటిలో మనం వెళ్ళగలమా? మనం బతకలేం, ఎందుకని నీరు మనకు అడ్డం పడుతుంది, ఘనత్వం ఉంది అందులో. ఇప్పుడు మామూలు రోడ్డు మీద నడిచినట్టు, ఆకాశంలో నడిచినట్టు, ఖాళీలో నడిచినట్టు నీళ్ళలో నడవలేం మనం, ఎందుకని నీరు అది ఘన పదార్థం అని మనకు తెలుసు, అడ్డం పడుతుంది. అంటే మన శరీర నిర్మాణానికి. కానీ చేప శరీర నిర్మాణానికి నీరు ఆకాశము వలె ఉన్నది. ఇప్పుడు మన ఆకాశమా శక్తి మీరే జ్ఞానంతో తెలుసుకోండి. ఇది జ్ఞానము అంటే పోలిక ద్వారా జ్ఞానముతో భావనను దృఢపరుచుకోవచ్చు. సత్యమే, సత్యభావన ఇక్కడ చెప్పుకోబడింది, అసత్యం కాదు. అసత్య పోలిక అసలు కాదు. మా దేవుడు ఆకాశంలో కూర్చొని ఇదంతా తయారు చేశాడు, మీరు నమ్మండి అనే భావన కాదు. అక్కడ చేప ఉంది నీకు తెలుసు, అది తిరుగుతుంది ఆల్రెడీ నీకు తెలుసు, అది నీటిలో బతుకుతుంది, అలాంటి జీవులు అనేకం బతుకుతున్నాయి, అవన్నీ నీకు తెలుసు. నీకు తెలిసిన భావనే చెప్పబడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అలా చెప్పేటువంటి వాళ్ళు నిజమైనటువంటి మహాత్ములు. అలా మనకి చక్కగా విషయాలు ఇక్కడ ఉన్న వాటిని పోల్చి చెప్పి, అర్థమయ్యేలా చెప్పి, అర్థమయ్యే వరకు చెప్పి, ఎన్ని సందేహాలు వచ్చినా తీరుస్తూ, మళ్ళీ ఆ సందేహాలు కూడా నమ్మండి, నేను చెప్పాను కాబట్టి నమ్మాల్సిందే, నేను చెప్పిందే నిజం కాబట్టి మీరు అది నమ్మి నన్ను నడవాల్సిందే, లేకపోతే మీరు దాన్ని పొందలేరు, నన్ను నమ్మి నడిస్తేనే పొందుతారు, మా దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, మా దేవత మోక్షం ఇచ్చేస్తుందని చెప్పేవాళ్ళు అందరూ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? నిరూపించబడుతుంది, అది అక్కడ ఉంటుంది, అది అక్కడ ఉంటేనే అది నిజం. ఇప్పుడు ఈ పోలిక ఉదాహరణ ఎలా ఉండాలి? పోలిక ఏంటి? చేప నీటిలో తిరుగుతున్నమాట నిజమేగా. అది చేప నీటిలో తిరుగుతున్నప్పుడు నీరు మనిషికి వదిలే దానికి ఘనపదార్థం అని అనిపిస్తే అది నీటిలో ఎలా తిరగగలుగుతుంది? మనిషి బతకలేనట్టు, మనిషి తిరగలేనట్టు అది కూడా బతకలేదు కాదు. అది కూడా గాలి పీల్చుకుంటుంది, కానీ అది నీటిలో ఉన్న గాలి దానికి సరిపోతుంది. అది నీరని దానికి తెలియదు. నీరు దానికి ఆకాశము వలె ఉంది. ఎందుకని? దాని శరీర నిర్మాణము, దాని ఇంద్రియ నిర్మాణము, దానికి భావన అలా ఇవ్వబడింది. సృష్టిలో మనకు భావన ఇలా ఇవ్వబడింది కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు మనం శూన్యం అనుకుంటుంది, శూన్యం కాకపోవచ్చు, అది శక్తి అని మనం భావించడానికి ఏమాత్రం డోకలేదు. చేప నీటిలో ఎలా తిరుగుతుందో మనం ఆకాశ శక్తిలో సంచరిస్తున్నామని, మన శరీరాలు తిరుగుతున్నాయి అని అనుకోవటానికి ఈ పోలిక సరిపోద్ది. అలా నమ్మశక్యమైనటువంటి విషయాలతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే జ్ఞానం అర్థమవుతుంది. ఉదాహరణలో పోలికలు తెలియనప్పుడు అలా ఉండాలి. సందేహాలు వచ్చినాయి, మళ్ళీ చెప్పుకుంటూ వెళ్దాం, మళ్ళీ వాటిని సందేహాలని నివృత్తి చేసుకుంటూ వెళ్ళటమే జ్ఞానం. అంటే సందేహమే లేని స్థితికి వెళ్ళిపోయాం అనుకోండి, అదే మోక్షం. అంటే మోక్షం అంటే ఏంటి? నీకేదో మొత్తం అనుభవం అయిపోద్దని కాదు, సందేహము లేనటువంటి స్థితిలో ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితిలో కలిసిపోతాం. అంటే అది ఎలా ఉంటుంది? బోల్సార్లు ఉదాహరణ చెప్పా.
ఆకాశం నుంచి నీటి బిందువులు పడతా ఉంటాయి వర్షం కురిసినప్పుడు. ఒక బిందువు సముద్రంలో పడింది, కలిసిపోయింది. ఇప్పుడు ఆ బిందువు ఉందా అక్కడ అంటే లేదు, సముద్రం అయిపోయింది. అలా అని బిందువు లేదంటే ఉంది, సముద్రంలో ఉంది, సముద్రంగానే ఉంది. దాన్ని వేరుపరచటం కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు ఆ బిందువుకి ఏ భావన ఉండి ఉంటుంది? సముద్రం అన్న భావన ఉంటుంది. వేరు భావన లేనప్పుడు, కలిసిపోవటం కుదిరినప్పుడు, విడిపోవటానికి లేనంత కలిసిపోగలిగినప్పుడు, అది స్వజాతి అయినప్పుడు ఇంకా ఆ భావాన్ని పొందుతుంది. అప్పుడు సముద్ర భావనలో వెళ్ళిపోయింది. అదంటే అనంతత్వాన్ని పొందింది, అనంత భావన సముద్ర భావాన్ని పొందింది. అలా మనం శక్తి భావంలో కలిసిపోతాం. అంతే తప్ప శక్తి ఎంత ఉంది, దాని కొలతలేంటి, దాని ఎత్తేంటి, దాని పొడుగేంటి, విశ్వం ఎంత ఉంది చెప్పలేం. ఎవరు చెప్పలేదు, అనంతమని వదిలేసి ఇది వచ్చి చవటం అసలు కుదరదని చెప్పారు మహాత్ములు రాసినటువంటి గ్రంథాలలో. మొట్టమొదటి మాట ఏంటి అంటే అది అనంతము, అఖండము, సర్వవ్యాపకము, అవాంగమానస గోచరము. మాటలతో చవటం కుదరదు, మనసుతో ఊహించటం కూడా కుదరదు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఊహాశక్తి అనేది మనకు ఉంది, ఇవ్వబడింది. ఇవ్వలేకపోతే మనం ఏం చేస్తాం? మనకు అన్నీ ఇవ్వబడినవే. అది చెబుతున్నా, ప్రాణశక్తిగా అది నిశ్చలము, నిర్మలము. మనసుగా ఊహాశక్తి ఎందుకు వచ్చింది మనసుకి అంటే, మనం క్రియలు చేయాలి, శరీరంతో క్రియలు చేస్తాం. ఆ క్రియ చేస్తూ గ్రహించినప్పుడు తిరిగి మళ్ళీ క్రియ చేసేటప్పుడు ముందు ఊహ కదులుద్ది. ఇప్పుడు మీకు రోజు టీ తాగటం అలవాటు, టీ పెట్టుకోవటం అలవాటు అనుకోండి. టీ పెడదామని అనుకోని అంటే టీ తాగుదామని అనిపించినప్పుడు టీ పెట్టాలి కదా. ముందు టీ పెట్టాలి అనగానే ముందు అసలు టీ అనగానే టీ షేప్ గుర్తొస్తుంది. మీరు ఏ గ్లాసులో తాగుతారో, ఏ కప్పులో తాగుతారో, గతంలో తాగినటువంటి మెమరీ వచ్చి ఆ దృశ్యాల లోపల కనబడుతుంది. అంటే స్లోగా పరిశీలించాలి, స్లో మోషన్ లేదు. అప్పుడు ఓకే టీ పెట్టుకుందామని వెళ్తాం. టీ పెట్టుకుందామని వెళ్ళినప్పుడు ముందు మనసు వెళ్ళి ఆ పనులన్నీ చేస్తూ ఉంటే, అంటే టీ పెట్టడానికి అవసరమైన పనులు ఆ ప్రదేశానికి వెళ్తుంది, ఆ పొయ్యి దగ్గరికి వెళ్తుంది, ఆ గిన్నెలు తీసుకుంటుంది, అందులో నీళ్లు పోస్తుంది, పాలు పోస్తుంది, టీ పొడి వేస్తుంది, పంచదార వేస్తుంది, ఏది కావాలో అవన్నీ వేస్తుంది. ఈ ముందు మనసు ఆ పని చేస్తుంటే దాన్ని అనుసరిస్తూ శరీరం చేస్తూ ఉంటుంది. మనసు ముందు ఆ పనులు చేయటమే ఊహ. దాన్ని అనుసరించి శరీరం సాగినప్పుడు అది వాస్తవం అవుతుంది. ఎందుకని శరీర భావన కనుక. మనసు అలా ఊహించుకుంటూ ముందెళ్ళి తెలిసినవి అయినా శరీరం దాని వెనక వెళ్ళనప్పుడు అది ఒట్టి ఊహ, వాస్తవం కాదు. ఎందుకని శరీర జీవులు, మనం శరీరపరంగా జీవిస్తున్నాం. మనకది వాస్తవం కాదు కాదు కాదు. అందుకే కళలు వాస్తవాలు కాదని కొట్టేస్తాం, ఊహలు వాస్తవాలు కాదని ఏదో ఊహించుకున్నాను అనుకుంటాం. మనం ఆ ఊహాత్మకత మనసులో ఉన్నది. ఇక్కడ సోదరుడు అడిగింది ఏంటంటే, శరీరం పుట్టుక, ఎదుగుదల, తదుపరి మరణం ఏది కూడా నా చేతిలో లేదు, మొత్తం కూడా ఈ సృష్టి ముందే స్క్రిప్ట్ రాయబడి ఉంది అని అనుకుంటే ఇక్కడ వరకు అది కరెక్టే. కానీ చెప్పాను స్క్రిప్ట్ లో ఎలా ఉంది, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు. అది స్క్రిప్ట్. పుడితే మరణించక తప్పదు. కానీ ఎప్పుడు పుడతావు, ఎప్పుడు చనిపోతావు ఎవరి చేతిలో లేదు. వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ గ్యారంటీగా 100 సంవత్సరాలు ఉంటారా? ఎవరి చేతిలో లేదు. పుట్టిన వాళ్ళందరూ కరెక్ట్ గానే పుడతారా? అందరి శరీర నిర్మాణాలు, కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ గానే పుడతారని బోల్డ్ మంది అవయవ లోపాలతో పుడతారు. అది లేదు. కానీ పుట్టినవాడు మరణించక తప్పదు. ఇది సూత్రం. మళ్ళీ అదంతా వేరేది కర్మ సిద్ధాంతం ఉంది అక్కడ. అలా ఎందుకు జరుగుతుంది? ఇది స్క్రిప్ట్. ఓకే, అక్కడ వరకు రాయబడి ఉంది అని అనుకుంటే కాదు, రాయబడి ఉంది అనుకోవటం ఎందుకు, అది ఫిక్స్డ్. ఈ శరీరం ద్వారా నేను చేయబోయే పనులకు ముందుగా నా లోపల ఒక్కొక్కసారి ఈ పని ఇలా చెయ్యాలి, వారితో అలా మాట్లాడాలి అని లోపల చెబుతుంది. తర్వాత ఆ పని లోపల అనుకున్న విధంగానే పూర్తవుతుంది. అదే ఇప్పుడు చెప్పిన టీ ఉదాహరణ. అసలు మీకు లోపల అనిపించకుండా మీరు ఏమీ చేయలేరు. లోపల అనిపించకుండా మీరు ఏమీ చెయ్యలేరు. ఎవరైనా సరే లోపల అనిపించాల్సిందే. ఏ పని చేయాలన్నా ముందు మనకు లోపల అనిపించాలి. లోపల అనిపించకుండా మనం ఏమీ చెయ్యలేము. ఓకే, కాబట్టి ఇప్పుడు టీ పెట్టే విధానం మనకు రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది కనుక, వంట వండే విధానం ఇలా డైలీ చేసే పనులు రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది. మనం ఏం చేస్తాం? డైలీ చేసే పనులు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో
ఏదైనా సమస్యలు లాంటివి, పెద్ద పెద్ద విషయాలు లాంటివి వచ్చినప్పుడు ముందు నుంచి ఊహిస్తాం, దీన్ని ఎలా డీల్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం జరుగుద్ది అని. అలా ఊహించినప్పుడు ఇక్కడ సోదరుడు అడిగేది ఏంటంటే, కొన్నిసార్లు స్క్రిప్టులో భాగంగా జరగాల్సినవి జరుగుతున్నాయి, సరిపోతున్నాయి కదా అని. అంటే కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు ఎవరికైనా జీవితంలో. ఏంటయ్యి, రోజు అన్నం తింటాం కాదు, రోజు అన్నం తింటాం ఏదో రకంగా తింటాం జరుగుద్దిగా. ఊపిరి పీల్చుకోవడం జరుగుద్ది, నిద్రపోవడం జరుగుద్ది, లేవడం జరుగుద్ది, మలమూత్ర విసర్జనలు జరుగుతాయి. ఏం జరగట్లేదు? రోజువారీ జీవితంలో శరీరపరమైనటువంటి విధులు ఏం జరగట్లేదు. మన ఊహలో మనం కల్పించుకున్న వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఊహలో విగిలివో ఏదో అటువంటి వాటిలో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకని? ఇవన్నీ మొత్తం ప్రపంచం మీద ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. మన సొంతం మీద ఆధారపడి ఉన్నాయన్నీ జరిగిపోతూ ఉంటాయి. రెగ్యులర్ గా శరీర విధులు జరుగుతాయి. కన్ను చూస్తుంది, రేపు చూస్తుందో చూడదో అని అనుమానం అక్కర్లా. చెవి వింటది, రేపు వింటదో వినదో అని అనుమానం అక్కర్లా. ముక్కు వాసన చూస్తుంది, రేపు చూస్తుందో చూడదో అని అనుమానం అక్కర్లా. పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. రేపు జరుగుతాయో జరగవో అని అనుమానం అక్కర్లా. అసలు మనకి అన్నీ జరుగుతూనే ఉంటాయి. శరీర విధులన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి ఏంటి అనుమానం మనకి అంటే, ఆ మనిషి మన మాట వింటాడో ఎండో, ఈ పని అవుతుందో అవదో. ఎందుకని అది అనేక మందితో కూడినటువంటి విషయము. ముందే చెబుతున్నా, ఈ ఆరోగ్యం ఇప్పుడు ఈ అనారోగ్యం తగ్గుద్దో తగ్గదో, ఈ జబ్బు పోతుందో పోద్దో, ఇవన్నీ మీరు వేరే వాళ్లతో కలిసి ఉన్న విషయాలు జరగచ్చు, జరగకపోవచ్చు. అది సృష్టిలో లిఖించబడినవి కాదయ్యి. సృష్టిలో ఇప్పుడు ఇవన్నీ లిఖించబడి లేవు. నువ్వు ఎప్పుడప్పుడు ఏ యాక్షన్ చేస్తావో అది కర్మఫలం అంటే అది. ఆ స్క్రిప్ట్ ముందే రాసేయబడిన స్క్రిప్ట్ కాదు. చాలా జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ ముందే రాసేయబడిందని అందరూ జాతకాల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకుందాం విశ్వప్రయత్నాలు చేసేసి భవిష్యత్తు అంతా తెలిసేసుకుందాం అనుకుంటున్నారు. అదంతా నిజమైతే, భవిష్యత్తు అంతా నిజమైతే పనులు చేయటం ఎందుకు, ఇంత గవర్నమెంట్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, చక్కగా జ్యోతిష శాస్త్రజ్ఞులు అందరినీ పిలిచేసి కూర్చోబెట్టుకొని ముందేం జరుగుద్దో చెప్పేస్తే తీసేసిన సినిమానే సొత్త కూర్చోవటం, ఇంక దాని ప్రకారం నడవటమే. అలా కుదరదు. ఇక్కడ నువ్వు కదిలే కదలికను బట్టి కర్మఫలం ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా కదులుతావు అది, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు, ఇప్పుడు నువ్వు ఎలా కదులుతావు, ఇప్పుడు నువ్వు ఎలా ప్రయత్నిస్తావు, దానికి ఫలితం వస్తుంది. నేను ఎలా కదలాలో కూడా ముందే రాసేసి ఉంది అనేది మూర్ఖత్వం. నువ్వు ఎలా కదలాలో కూడా ముందే రాసేసి ఉంటే అసలు ఒక మనిషిగా నువ్వు పనికిరావు. నువ్వు మరబొమ్మ. ఇచ్చిన బొమ్మలు మనకు తయారు చేస్తే మనమే కొనుక్కొని వాటితో పిల్లల్ని ఆడిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక బస్సు ఉంది, అది ముందే ఎలా తయారు చేయబడింది అంటే ఇక అది అలాగే నడుస్తుంది. మనం తయారు చేసుకున్న వస్తువులన్నీ, పెన్ను ఉంది, ఎప్పుడు రాయటమే దాని పని, కొత్తగా అది వెళ్ళి వంట ఉండలేదు. మనం తయారు చేసుకున్న వస్తువులన్నీ నిర్ధారించిన పని ఉంది, అవి అలాగే చేస్తాయి. అది మన వస్తువులకు చెప్పుకోవచ్చు. మనం ఒక పొయ్యి కొనుక్కున్నాం, ఎప్పటికే గ్యాస్ పై మండుద్ది, గ్యాస్ బండ పెడితే దాని మీద వంట చేసుకోవచ్చు అంతే. ఏదో వంట చేసుకోకపోతే మనం ఎక్కి కూర్చొని కాల్చుకోవచ్చు కూడా మనం. అది మన ఇష్టం, కానీ అది మంట వస్తుంది, వెలుగుద్ది అంతే. ఎప్పటికీ ఫ్యాన్ తిరుగుద్ది, ఎప్పటికీ వేసి చల్లబరుస్తుంది, ఎప్పటికీ హీటర్ వేడెక్కుద్ది. ఇవి మనం తయారు చేసుకున్న వస్తువులు. కానీ మనం అలా కాదు. మనిషికి స్వేచ్ఛ ఉంది. మనిషి ఫిక్స్డ్ ఏంటి అంటే జాతస్య మరణంధవం, పుట్టినవాడు మరణించక తప్పదు. అది స్క్రిప్ట్, అది సృష్టి ధర్మం. స్క్రిప్ట్ అంటే ఏంటి? సృష్టి ధర్మాలు. అంతే తప్ప నువ్వు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు నువ్వు చేసేవన్నీ కూడా రాసేయబడి ఉన్నాయి అన్న దాంట్లో మీరు లాజికల్ గా ఆలోచించండి. అసలు అప్పుడు ఆ సృష్టికి అర్థం ఉందా? అన్ని రాసేయబడి ఉంటే ఇంక నేనెందుకు ప్రయత్నించడం, చెట్టు కింద కూర్చుండి అయిపోద్దిగా. ప్రయత్నించడం కూడా రాయబడి ఉందా అంటే అదిగా చెబుతారు, ప్రయత్నించడం కూడా రాయబడి ఉందని. ప్రయత్నించడం కూడా రాయబడి ఉందనుకోండి, అప్పుడు కూడా నువ్వు ప్రయత్నించేది రాయబడి ఉన్నప్పుడు ఇంకా నువ్వు సుఖదుఖాలకు లోనవ్వబాక. అసలు సుఖదుఖాలు లేవు, అసలు తెలుసుకునే ప్రయత్నమే లేదు. ఎందుకని ప్రయత్నించడం కూడా రాయబడి ఉంది. అది ఎటు వెళ్తాడు? ఇప్పుడు ఒకడెవడన్నా పొడిచేసాడు, ఆ పొడవడం రాయబడి ఉంది. ఒకడెవడి మీద బస్సు ఎక్కిచ్చేసాడు, అది రాయబడి ఉంది. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు, దుర్మార్గులు, దుర్మార్గత్వాలు, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అన్ని చెల్లుబాటు అయిపోతాయి. అప్పుడు జంతు ప్రపంచం కంటే దారుణంగా ఉంటుంది మన మానవ లోకం. అలా రాయబడి లేదు, అందుకే కర్మ సిద్ధాంతం ఉంది.
రాయబడి లేదు అనే దాన్ని నిరూపిస్తున్నది కర్మ సిద్ధాంతం. ఏమి రాయబడి ఉంది స్క్రిప్ట్ అంటే, మానవ జీవితాల పుట్టుకంతా ఒకటి, స్త్రీ పురుషులు కలిస్తే పుడతారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆ శరీరానికి తీరు, పిండం తయారవడం, మాతృగర్భంలోంచి బయటకు రావడం, ఆ శరీరం బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవిస్తూ వెళ్ళటం, వృద్ధాప్యంలో చనిపోవటం, జాతస్య మరణం, పుట్టినవాడు మరణించక తప్పదు. ఈ చావు ఎక్కడైనా జరగచ్చు. మళ్ళీ మాతృగర్భం నుంచి మొదలుకొని 100 ఏళ్ల లోపల ఎక్కడైనా చావచ్చు. తర్వాత నువ్వు బతకవు, గ్యారంటీ. అది చావకైతే తప్పదు, అది ఫిక్స్డ్. కానీ నువ్వు చేసే పనులను బట్టి నీకు కర్మఫలములు ఉన్నవి. ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటంటే, స్క్రిప్ట్ ఉంది రైటే, నాకు మనసులో మరి అప్పుడప్పుడు ఇది ఎలా చేయాలి, అది అలా చేయాలి, వాళ్ళతో అలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది కదని. జస్ట్ లైక్ టీనే, జస్ట్ లైక్ అన్నమే. కానీ అది రోజువారీ అయిపోయింది. ఇప్పుడు వంటలు చేసే స్త్రీలో లేకపోతే ఇంట్లో పురుషులు సంబంధ బాంధవ్యాలు ఉంటే కొంతమంది పురుషులు కూడా వండుతారు. రేపు ఆ కూర వండుకుందామా, రేపు ఇచ్చేద్దామా అని ముందు ప్లాన్ చేసుకొని పడుకుంటారు, ఊహించుకుంటారు. అది తిందామా, ఇది తిందామా, ఇది బట్టలు కట్టుకుందామా, ఆ బట్టలు కట్టుకుందామా. కానీ అది సహజంగా అలవాటు అయిపోవటం వలన నువ్వు దాన్ని తీసుకోవట్లా, రోజువారీ చర్య వలన. కానీ అది కూడా ముందే ఊహలో జరుగుతుంది, మనసులో జరుగుతుంది. మనం కొంచెం పెద్ద పెద్ద విషయాలు అసహజంగా జరిగేవి, రోజువారీ దినచర్యగా కాకుండా ఉండేవి మనం భావించుకుంటున్నాం. ఇప్పుడు మనం భావించుకోవచ్చు, ఏముంది మా అమ్మ నాన్న చాలా రోజులు అయింది రాలేదు, ఈ మధ్య మేము సిటీలో ఉంటున్నాం, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, అసలు మా అమ్మ నాన్న వస్తే బాగుండు, ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లేదు అని రాత్రే మాట్లాడుకున్నాం. మొగుడు పెళ్ళం పడుకున్నాం, రావట్లేదు ఇళ్ళు అని. పొద్దున కలిసి బస్ దిగి వచ్చారనుకో, ఏంటి అని మనకు అనుకున్నదే జరిగిపోయిందని. అనుకున్నది జరగటం ఏంటి, మీకు అమ్మ నాన్న ఉన్నారు, నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు ఎప్పుడొకప్పుడు వస్తారు. వాళ్ళు రావటం నువ్వు అనుకోవటం ఒకసారి జరిగింది అంతే. కొన్ని 100 సార్లు రాలేదు వాళ్ళు, కొన్ని 100 సార్లు రాలేదు. నువ్వు అలా 100 సార్లు అనుకుంటానంటే ఒకసారి జరిగింది. అది నువ్వు అనుకుంటే జరిగింది కాదు, యాదృచ్ఛికంగా సృష్టి అనే దాంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకని విశాల సృష్టి నీ మీద ఆధారపడినవి అన్నీ జరుగుతాయి. నీ మలమూత్ర విసర్జనలు నీ శరీరం కాబట్టి జరుగుద్ది. నీ కంటి చూపు నీ శరీరం జరుగుద్ది, చూడగలవు. రేపు కూడా కన్ను చూస్తుంది, గ్యారంటీ, డౌట్ లేదు. చెవులు వినపడతాయి, ఈ అవయవాల పనితీరు ఇలాగే ఉంటది. కానీ ఇంకొక వ్యక్తితో, ఇంకొక విషయంతో, ప్రపంచంలో మరొక దానితో సంబంధం ఉన్నది ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. అది అక్కడ ఆ పాయింట్ని గుర్తించాలి. నేను అనుకున్నాను కాబట్టి, నా లోపల అనిపించింది కాబట్టి, ఈ అనిపించింది బయట జరుగుతుంది కాబట్టి అంటే అనేక పరిస్థితులు జరగచ్చు, జరగకపోవచ్చు. అది విశాల విశ్వంలో ఎప్పుడూ కూడా ఈ విశ్వ నడకలో మానవుడు రెండే చూస్తాడు, అనుకూలతలు, వ్యతిరేకతలు, జరగటాలు, జరగకపోవటాలు. ఆ రెండింటికి ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ మనం ఎప్పుడూ జరగటానికి కోరుకొని అనుకూలతకు ప్రయత్నిస్తాం, ఎందుకని అది జరుగుద్ది కాబట్టి. ఇప్పుడు మనిషిని బతికించడానికి అవసరమైన అన్ని సృష్టిలో ఉన్నాయి కాబట్టి బతికించడానికి అన్ని జరుగుతూ ఉంటాయి. అందులో ఒక్కోసారి తన కోరికలు జరగకపోవచ్చు, పెద్ద విశేషమే ఉంది అందులో. గాలి అందరికీ కామనే, గాలి రేపు ఉంటుందా ఉండదా అండి, గాలి నేను రేపు పీల్చుకోగలగలనా లేదా, రేపు నాకు గాలి దొరుకుద్దా లేదా అని సందేహం లేదే. సూర్యుడు రేపు దొరుకుతాడా లేదా సందేహం లేదే. భూమి రేపు ఉంటుందా లేదా సందేహం లేదే. నేను లేచేటోడికి కాళ్ళ కింద భూమి లేకపోతే ఎట్టగండి అని సందేహం లేదే. పంచభూతాల మీద సందేహం లేదే, ఫ్రీగా వాడుకుంటున్నామే అని సందేహం ఉంది. మనం లేచేటోడికి, రేపు పొద్దున్న లేచేటోడికి మన ఆవిడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా రాత్రి నిద్రపోతున్నాడు మన దిండేసి నొక్కి చంపేయచ్చు. ఎంతో మంది భార్యలు భర్తలను చంపేశారు, ఎంతో మంది భర్తలు భార్యలను చంపేశారు, ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను చంపేశారు, ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలను చంపేశారు. ఏదైనా జరగచ్చు. రెండవ వాడితో సంబంధం ఉంది, నీకు మేలు జరగచ్చు, హాని జరగచ్చు. సొంత తల్లిదండ్రులే మోసం చేశారు. మా మామగారిని మోసం చేసింది ఆమె తల్లే. వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆయన ఎక్కడో పాపం, అమ్మ మా తల్లి తమ్ముడిని పెట్టుకొని ఉంటుందని ఆయన ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తూ పాపం ఆయన నోరు కట్టేసుకొని, ఆయనకి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంతా ఉన్నారు ఇంటి దగ్గర, మా అమ్మ కష్టపడుతుందని డబ్బంతా అక్కడికి పంపేవాడు. పంపి వాళ్ళని జాగ్రత్తగా చదివించి అలా పంపుతూ అమ్మ డబ్బు నువ్వే దాసి ఒక ఇల్లు కొనమన్నాడు. మొత్తం పంపాడు. తల్లిని నమ్మనోడు ఎవడు ఉంటాడు, తల్లిదండ్రుల్ని. నిజంగా జరిగింది ఇది.
అలా నా జీవితంలోనూ జరిగినాయి. మన సొంత డబ్బా ఎందుకులేక ఏం చెప్తాం ఇప్పుడు అని అది నేను బతుకున్నా, వాళ్ళు బతుకున్నారు. బతుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు, ఇది ఎప్పుడుదో స్టోరీ. మా మామగారు చనిపోయాడు, అసలు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు, వాళ్ళ వాళ్ళు లేరు, వాళ్ళ అన్నదమ్ములు కూడా చనిపోయారు. కాలం గడిచిపోయింది ఎప్పుడు. అందుకని ఉదాహరణ చెబుతున్నా, బతుకున్న వాళ్ళ ఉదాహరణలు మనకెందుకు, ఏం జరుగుతుందో. కాలంలో కర్మ సిద్ధాంతం ఒకటి ఉందిగా, ఎవరెన్ని చేసినా దాని ఫలం అనుభవించక తప్పదుగా, నేనైనా మీరైనా ఎవరైనా. కానీ సొంత తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేయడాన్ని మించినటువంటిది ఇంకోటి లేదు అసలు ప్రపంచంలో. తన బిడ్డల మీద రూమర్లు సృష్టించి, అంటే బిడ్డలు తల్లిదండ్రుల మీద రూమర్లు సృష్టించవచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను వదిలేయచ్చు. ఎందుకంటే బిడ్డలు చాలా జరిగే ఉన్నాయి, సహజంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యవ్వనంలో వయసులో వాళ్ళు చేసే విచిత్రమైనటువంటి వ్యవహారాలకి, వ్యసనాలకి లోనైపోయి నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనుకొని యవ్వన మత గర్వంలో తప్పులు చేయొచ్చు పిల్లలు. అవి ఎక్కువ కనపడతాయి ప్రపంచం. చేయమని నేను అంటలా, అది ఎక్కువ జరుగుతాయి, అవకాశం ఉంది. కానీ తానే కని పెంచి పసిబిడ్డల నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేస్తున్నారు. ఇక అంతకంటే లేదు ఏమి, ఇంకా చెప్పుకోవడానికి లేదు. అన్ని ఘోరాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. పాపం మా మామగారు తల్లికి పంపితే అందరినీ చదివించాడు, అన్ని చేశాడు, వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేశారు ఈయన డబ్బులతోనే. ఒక ఇల్లు కొనమ్మా అన్నాడు, అన్ని చేశాడు, అన్నీ అయిపోయినాయి. ఎయిర్ ఫోర్స్ లో కొన్నాళ్ళ తర్వాత ఆయనకు ఉద్యోగం అయిపోయింది. కొంత వయసు తర్వాత కొన్ని గవర్నమెంట్స్ జాబులు విడిగా ఇచ్చి వెళ్ళిపోమని చెబుతారు మిలిటరీ డిపార్ట్మెంట్లో. కొంచెం పెద్ద వయసు వచ్చాడు ఆయన. మామూలుగా ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాడు ఆయన కావాలని, లేదా అయిపోయిందో. ఆయనకి సిండికేట్ బ్యాంకులో జాబ్ కొన్నాళ్ళ తర్వాత వచ్చింది. కానీ ఆయన వచ్చేటప్పటికి భార్యాపిల్లల్ని తీసుకొని ఎక్కడైతే మా అమ్మ ఉంటుందో ఇల్లు కొన్నాము, ఇది మా ఇల్లు అని చెప్పి ఉన్నారో ఆ ఇంటికి వచ్చాడు ఆయన. వచ్చి తలుపు కొట్టాడు, వేరే వాళ్ళు ఎవరో తలుపు తీశారు. అంటే పలానా లేదండి ఇల్లు మాకు అమ్మేశారు, వెళ్ళిపోయారు, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? లేదండి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా మాకు తెలియదు, చెప్పలేదు. నడి రోడ్డు మీద ఒక కొడుకు, ఒక కూతురు, చిన్నపిల్లలు సూట్ కేసులు చేతిలో పెట్టుకొని భార్యతో ఉండిపోయాడు ఆయన. సొంత తల్లి, అన్నదమ్ములు అందరూ మోసం చేశారు. అందులో మెయిన్ పాత్ర తల్లిదే. మరి ఎవరికి చెప్పాలి ఇప్పుడు? అలా తండ్రులు మోసం చేశారు. అలానే అందరూ అలా చేస్తారంటలా. ఈ మానవ సంబంధ బాంధవ్యాలు రెండవ వాడితో ఉన్నది నీ ఊహకు అందకుండా కూడా జరగచ్చు. ఏమండి ఇది నా కర్మలో ఉందా అని అడుగుతారు కొంతమంది. కాదు, వాళ్ళు అలా చేశారు, నీ కర్మలో ఉందో లేదో కాదు, వాళ్ళు కర్మ క్రియేట్ చేశారు. నీ కర్మకి దేవుడు దారి చూపిస్తాడు. అంటే స్వేచ్ఛ ఇవ్వబడింది ఇక్కడ. నా కర్మ అలా ఉండి నాకు జరిగిందని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను మోసపోయానంటే మోసపోవడం నా కర్మలో ఉందంటారు. లేని లేదు, విషయపరంగా మోసపోయానన్న భావన నీకుంది, కానీ నువ్వు రక్షింపబడతావు, నీకు అన్ని జరుగుతాయి. అదే చెప్పారు, ధర్మో రక్షతే రక్షిత. మా మామగారికి కాస్తి గజిబిజి పడ్డారు, గందరగోళ పడ్డారు, ఎందుకని నమ్మకం మీద. తర్వాత ఏం ఇబ్బంది లేదు, వాళ్ళ అత్తగారు చక్కగా రమ్మన్నారు, ఎందుకని భార్య ఉందిగా, భార్య తరపు తల్లిదండ్రులు ఉన్నారుగా. బలేవుడు అయ్యా, మీ అమ్మ మోసం చేస్తే మేము మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే, రా చక్కగా రమ్మన్నారు, ఇంట్లో ఉంచుకున్నారు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, ఉండి నువ్వు ట్రై చేసుకో, ఏం బాధలేదు, మా అమ్మాయి హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి, మాకు ఇబ్బంది ఉంది, మాకు ఉన్నదే మనందరం కలిసి తిందామన్నారు. మానసిక బాధపడ్డాడు తప్ప వ్యవహారికంగా సృష్టిపరంగా బాధపడలే ఆయన. మళ్ళీ ఆయనకి అమ్మటే ఇల్లు దొరికింది. ఏ తల్లిదండ్రులు ఒకవేళ తల్లి ఉంటే ఏ ఇంట్లోకి వెళ్ళేవాడో అలా ఇప్పుడు అత్తమామల ఇంట్లోకి వెళ్ళాడు. సృష్టి ఇల్లు చూపించింది, అత్తమామల తల్లిదండ్రులుగా పెట్టింది, వాళ్ళు అంతకంటే ఎక్కువ ప్రేమించారు. చక్కగా కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్ లో చేసి వచ్చాడు ఆయన. సిండికేట్ బ్యాంక్ లో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, కొంత టైం పట్టింది, ప్రాసెస్ చేసుకున్నారు, ఉద్యోగం వచ్చేసింది. కానీ సృష్టి ప్రణాళిక ఎంత బాగుంటుందో తెలుసా? ఈయన అత్తమామలకి ఇక్కడ అదే చెప్పేది, ధర్మో రక్షతే రక్షిత. ఈయన మానసిక బాధ, నా తల్లి, నా సొంత అన్నదమ్ములు ఇలా మోసం చేశారు, అందులో తల్లిదే మెయిన్ పాత్ర. చేసిందని మానసిక బాధ తప్ప నిజంగా తల్లి ఉంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండుంటే, ఆ తలుపు కొట్టగానే వాళ్ళ అమ్మాయి తలుపు తీసుంటే ఆయనకి ఎలా జరుగుద్దో అలాగే జరిగింది. సృష్టి ఏం మోసం చేయలే, మానసికమైన బాధ కలిగింది అంతే. మానసిక బాధ జ్ఞానంతో పోగొట్టుకోవాలి మనం, అందుకే జ్ఞానం చెప్పుకునేది. ధర్మం కలిగిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు, అది భగవతత్వం. ధర్మో రక్షతే రక్షిత. అందుకే మంచిగా ఉండండి అని పదే పదే చెబుతాను. ఆ ప్లేస్లోకి అత్తమామలు వచ్చారు అంతే, ఏం లేదు.
చక్కగా అన్ని చూశారు, ఉద్యోగం వచ్చేసింది, అయిపోయింది. కానీ ఇక్కడ సృష్టి ఇంకో మెలికి పెట్టింది, చాలా అద్భుతమైన మెలికి. ఇది ఏంటో తెలుసా? వీళ్ళ అత్తమామలకి మగపిల్లవాడు లేడు, ఇద్దరు ఆడపిల్లలే. పెద్ద కూతుర్ని మా మామగారు చేసుకున్నారు, చిన్న అమ్మాయిని ఇంకొకళ్ళకి ఇచ్చి చేశారు. వీళ్ళని ఇప్పుడు వృద్ధాప్యంలో చూడటానికి ఎవరూ లేరు. అంటే సహజంగా మగపిల్లలుంటే చూసుకుంటారు కదా. ఇప్పుడు ఈ కష్టం రావటం వలన మా మామగారిని వాళ్ళ అత్తమామలు ఆదుకోవటం వలన వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉండి తర్వాత ఉద్యోగం తెచ్చుకొని బయటకు వచ్చాడు ఆయన. వాళ్ళకి భారంగా మనం ఎందుకని బయటకు వచ్చి ఆ ఉద్యోగం వచ్చిన ప్లేస్కి వెళ్ళాలి, అసలు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అవన్నీ తిరుగుతూ ఉద్యోగం చేసుకున్నాడు. కానీ వృద్ధాప్యంలో ఆయన అత్తమామలను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని ఒక కొడుకు తల్లిదండ్రులకి ఎలా చేస్తాడో అన్నీ వాళ్ళకి చేశాడు ఆయన. అంటే భగవంతుడు యొక్క ప్రణాళిక లేదా సృష్టి యొక్క ప్రణాళిక లేదా విశ్వశక్తి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కనే సామెత ఇది. వాళ్ళ కొడుకులు లేరు కాబట్టి వృద్ధాప్యంలో ఆమెను చూడవలసిన అవసరం ఉంటది కాబట్టి, ఇదంతా సృష్టిలో ముందు ఆల్రెడీ అవసరతలు అందరికీ తెలుసు కాబట్టి, వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు అసలు పల్లెత్తు మాట కూడా అనరు ఎవరిని. నేను వాళ్ళని చూశాను కూడా నేను. కాబట్టి వాళ్ళకి ఈయన్ని తోడుగా ఇచ్చి ముందు వాళ్ళ దగ్గర సహాయం పొందేలా ఏర్పాటు జరిగింది, సహాయం పొందాడు ఆయన. తర్వాత ఆయన కృతజ్ఞతగా వాళ్ళని చివరి వరకు చూశాడు, సాగనంపాడు హాయిగా సొంత కొడుకులాగా. అంటే ఇంతకీ అందరి కథలు సుఖాంతమైనాయి. మోసం చేసిన వాళ్ళు మోసంతోనే పోయారు, నానా ఇబ్బందులు పడ్డారు, తిరిగిన దగ్గరికి వాళ్ళని ఎవరిని ఈయన రానివ్వలేదు. ఈయనకేం స్థితికి గతికి ఇబ్బంది లేదు, చక్కగా ఉద్యోగం వచ్చింది, మంచోడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, చక్కగా కూతురు కొడుకు పెళ్లి చేసుకున్నాడు, ఆ కూతురుకు పెళ్లి చేశాడు, అన్ని బాగున్నాయి, శుభ్రంగా ఉంది, జీవితం వాళ్ళది వెళ్ళిపోయింది. హాయిగా వెళ్ళిపోయారు. ఆయన కూడా చనిపోయి ఎప్పుడో చనిపోయారు. అంటే ఇక్కడ విషయం ఏం చెబుతున్నానంటే, ఏదైనా ధర్మంగా బతికిన వాడికి మనకేదో ప్రమాదాలు వచ్చేసి తప్పిపోయినాయి ఆ నిమిషానికి అనిపిస్తుంది. ఇప్పుడు తలుపు కొట్టగానే తన తల్లి తలుపు తీయకుండా ఎవరో తలుపు తీసి ఇల్లు మాకు అమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయారండి, వాళ్ళు సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు మాకు అన్నప్పుడు ఒక సినిమా సీన్ లాగా ఉంది, కాసేపు ఉంటుంది అంతే అది. కానీ పక్కనే అత్తమామలు ఉన్నారు, ఎంట్రీ ఉంది, అక్కడ డోర్లు తెరుస్తున్నాయి, ఇది మీ ఇల్లేరా అని. అలా అందరి జీవితాలలోనూ ఒక తలుపు మూసుకుపోయినప్పుడు ఇంకో తలుపు ఓపెన్ అవుతూ ఉంటది. నా జీవితంలో అయితే అలా నాకు ఎన్ని తలుపులు ఓపెన్ అయినాయో, ప్రతిసారి ఒక తలుపు మూసుకుపోద్దు, ఇంకో తలుపు ఓపెన్ అవుద్ది. చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ఎందుకంటే నా చిన్నతనంలో నా 5వ 6వ ఏట మా అమ్మగారు చనిపోయారు. అసలు నాకు ప్రతిసారి తలుపులు మూసుకుపోవడం ఇంకో కొత్త తలుపు ఓపెన్ అవడమే జరిగింది. కానీ తలుపు మూసుకుపోయినప్పుడల్లా కంగారు పడతానే ఉన్నా నేను. అది ఎప్పుడు జరుగుతుంది, స్పందన అది శరీరానికి. కానీ జ్ఞానం చెప్తుంది ఇప్పుడు ఇంకో తలుపు ఓపెన్ అవుద్ది, భయపడక్కర్లేదు. ఎందుకని సృష్టి తత్వం అర్థమైంది జ్ఞానం నేర్చుకుంటే. ఇక్కడ మీకేం అద్భుతాలు జరగవు, మహిమలు జరగవు. సృష్టి యొక్క విశాల తత్వం అర్థమవుద్ది, అది శక్తి తత్వం, సృష్టి తత్వం అర్థమైతే భౌతికంగా శరీరపరంగా అప్పుడు భయపడక్కర్లా. ధర్మంగా ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఎన్ని తలుపులు ఎవరు మూసేసినా సృష్టి మీకోసం కొత్త తలుపు తెస్తుంది. అందుకని చెడ్డవాళ్ళు చెడు చేస్తే, ఏమండి ఇంత చెడు నాకు వచ్చింది ఏంటి, వాళ్ళు నన్ను మోసం చేశారు, నా డబ్బులు ఎత్తుకుపోయారు, నాకు అన్యాయం జరిగిపోయింది, నా మీద పడిపోయారు, నాకే అన్యాయం జరిగింది అంటే, ఎదుటోడు మీకు అన్యాయం చేసినప్పుడు మీరు అది నా కర్మాన్ని బాధపడక్కర్లా. కానీ వ్యావహారికంగా అలా అనిపిస్తుంది, నిరూపణ ఉండదు కాబట్టి. కానీ ఎదుట వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేసి, ఎంత ఇబ్బంది పెట్టి, ఎంత బాధ పెట్టి, ఎంత కష్టపెట్టారో అంత మలుపు ఇంకోవైపు మీకు సమానంగా ఇంకోటి దొరుకుద్ది. ఈ తలుపులు ఇటు మూసుకుపోతే ఇంకో తలుపులు ఉన్నాయి, మీరు పరిశీలించుకునే శక్తి జ్ఞానశక్తిలో వస్తుంది. మీరు తప్పులు చేయబాకండి, సింపుల్. అది నమ్మటం అంటే. నమ్మటం అంటే ఏంటంటే, జ్ఞానం అర్థమైనాక, జ్ఞానశక్తి సృష్టితత్వం అర్థమైనాక ఒక నిలకడ వస్తుంది, స్థిత ప్రజ్ఞత వస్తుంది. నేను మంచిగా ఉంటే అన్ని చక్కగా సాగుతాయని. అది కొంచెం టైం పట్టుద్దండి. సరే, ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా టీ తాగాలనిపిస్తే ప్రాసెస్ అంతా ఇలా. ఇప్పుడు పడుకునేటప్పుడు రేపు ఇవి చేయాలనుకుంటాం. ఇంట్లో వాళ్ళు అందరూ ఇప్పుడు ఇల్లు మెయింటైన్ చేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు, స్త్రీలో, పురుషులో ఉన్నారనుకోండి, పడుకునేటప్పుడు రేపు పొద్దున్నే లేవగానే ఇవన్నీ చేయాలనుకుంటారు. అవన్నీ ఊహలే. నువ్వు చేయగలిగినవన్నీ నీ ఊహలో నువ్వు చేసేవైతే అన్ని జరిగిపోతాయి. ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నవి జరగవు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి కొన్ని నేను అనుకున్న మన సోదరుడు అనేది ఏంటి, రేపు చేయబోయే పనులను బట్టి, అంటే ఒక్కొక్కసారి ఈ పని ఎలా చేయాలి, వారితో అలా మాట్లాడాలని లోపల చెబుతుంది.
తర్వాత ఆ పని లోపల అనుకున్న విధంగానే పూర్తవుతుంది. అయితే ముందే రాయబడిన స్క్రిప్టులోనిది నేను పని చేయటానికి ముందు నాకు స్ఫురణకు వస్తున్నదా, లేక ఈ శరీరం ద్వారా గ్రహించబడిన పాత జ్ఞాపకాలకు రేపు చేయబోయే పనులను బట్టి ముందుగా సూచిస్తున్నదా? అంటే అన్ని పాత జ్ఞాపకాలే ముందుగా సూచిస్తుంది. రోజువారీ అలవాట్లయితే అలవాటైపోయినాయి కాబట్టి పట్టించుకోము. అప్పుడప్పుడు అయితే ఇలా మాట్లాడాలి, అలా చెయ్యాలి, అవన్నీ ఎవరైనా అనుకుంటా, నేనైనా అనుకుంటా. అరుదుగా వచ్చాయంటే ఎదుర్కోవాలి, అంటే కొత్తగా ఎదుర్కోవాలి, ఇప్పుడు కొత్తగా చేయాలి దాన్ని అన్నప్పుడు ఆ కొత్తది ఎదుర్కొనేటప్పుడు అవుతుందా అవదని డౌట్ ఉంటుంది. దానికి ముందే ప్లాన్ చేసుకుంటాం. ఒక 4-5 రకాలుగా ఊహించి కూర్చుంటుంది. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా మాట్లాడచ్చు, అలా మాట్లాడచ్చు, వాళ్ళు ఎలా అంటే మనం ఇలా అనొచ్చు, వాళ్ళు ఎలా చెబితే మనం ఇలా చేయొచ్చు, ఇది ఎలా అయితే అలా చేయొచ్చు అని. అట్లే ఏదో ఒకటి జరుగుద్ది ఇవన్నీ. కానీ ఎలా అనుకుంటాం? మనకు ముందే తెలిసిన విషయాలు, ఆల్రెడీ అన్నీ ముందే తెలిసిన విషయాలు. ఇప్పుడు చూడండి, మీరు సినిమాలు తీస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా కోటాను సినిమాలు వస్తాయి, కోటాను సినిమాలు. కానీ అన్ని సినిమా కథలు మనకు తెలిసినాయి, ట్విస్టులు వేరువేరుగా ఉంటాయి అంతే. అన్ని సినిమాల్లోనూ మనుషులే ఉంటారు, అన్ని సినిమాల్లోనూ మనోభావాలే ఉంటాయి, అన్ని సినిమాలు మనుషుల్ని కంపించే నవరసాలే ఉంటాయి, అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. అవన్నీ మనకు తెలిసినవే. కానీ మన ఊహకు అందకుండా తీసి, అంటే మనం ఊహించలేకుండా తెలివిగా ప్రజ్ఞగా తీసి మనకు కొంచెం ఎక్కువ ట్విస్టుల ఆనందాలను కల్పిస్తాయి. కానీ అవి కూడా మనుషుల జీవితాల్లో జరిగే ఊహాత్మకమైనవే. ఆ ఊహ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆధారిత సృష్టిలో ఉంది ఆల్రెడీ. అవన్నీ మనుషులకు సంబంధించినవే. నువ్వు రేపు ఇంకా జీవితంలో ముందు తీయబోయే సినిమాలు కూడా. కానీ ఊహలు అవి. ఇప్పుడు ఏమంటే ఊహ తీసాడు ఒక ఆయన, నాగిని సినిమా తీసాడండి, ఆమె సగం మనిషి సగం పాము ఉంటుందని ముందే చెప్పాను. నీకు పాము తెలుసు, మనిషి తెలుసు, సగం పెడతానికి వచ్చిన బాధే ఉంది. అదే ఊహ. అలా ప్రతిదీ నీకు తెలిసిన దాంట్లోంచే కల్పన దొరుకుద్ది. మనసుకు ఆ కల్పన ఉంది. ఆ కల్పనే అసలు మనిషి తయారు చేసుకున్నటువంటి ఉపయోగపడే వస్తువులు, ఉపయోగపడనివి. ఉపయోగపడే వస్తువులు ఊహలోంచి వచ్చినాయి, ఉపయోగపడని దరిద్రాలు ఊహలోంచి వచ్చినాయి, నాశనం చేసేవి ఊహలోంచి వచ్చినాయి. ఇప్పుడు మాదక ద్రవ్యాలు, తాగుడు, సిగరెట్లు, పేకాట, జోదము, ఖైనీలు, ఇలాంటి కొన్ని 100,000 ఉన్నాయి మనుషులు నాశనం చేసి. అన్ని పదార్థాలు కల్తీలు చేసేసి మనుషుల్ని చచ్చిపోయిన పర్వాలేదు, మాకు డబ్బే రావాలి, మాకు డబ్బే ప్రధానమనే వ్యాపారాలు, వ్యాపారస్తులు కోటాను మంది ఉన్నారు. ఈ దరిద్రాలు మనిషి ఊహల్లోంచి వచ్చినాయే, అన్ని మనిషి ఊహల్లోంచి వచ్చినాయే. ఇప్పుడు పాలు చక్కగా ఇలా తెల్లగా ఉన్నాయి కాబట్టి ఓ తెల్లటి పిండి కలిపేస్తే, ఆ పిండితో పాలు చేసేస్తే, ఆ పిసికేస్తే నీళ్ళలో ఏది కలిసిపోద్దో ఇంకా చిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందులో 3 నీళ్ళు కలిపి అమ్మేయచ్చు, ఆ ఎవడిపోతే మనకేంటి. అలా రకరకాల చిత్రాలు. కానీ అవన్నీ ఉన్నవే ఇక్కడ అంటున్నా. అలా మోసాలు చేయడానికి అవసరమైన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి కనుక ఊహొచ్చింది. అలా మంచి పనులు చేయడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి కనుక ఊహొచ్చింది. అలా చెడ్డ పనులు చేయడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి కనుక ఊహొచ్చింది. ఇప్పుడు ఒక ఆయన కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు, కష్టపడే డబ్బు సంపాదించాలని కొంతమందికి ఊహ వచ్చింది. చచ్చి అన్యాయం చేయకూడదు మనుషులని. ఇంకొకటికి అన్నాళ్ళు కష్టపడతాం, కష్టపడినోడిది లాక్కెళ్ళిపోతే సరిపోద్దని ఊహ వచ్చింది. 2 ఉన్నాయి అక్కడ. డబ్బు ఉంది, కష్టపడటం ఉంది, మనిషి ఉన్నాడు, చేతిలో డబ్బు కనపడుతుంది. లాక్కెళ్ళిపోవటానికి వీడి దగ్గర చేతులు ఉన్నాయి, పరిగెత్తడానికి వీడికి కాళ్ళు ఉన్నాయి, లాక్కెళ్దామని వీడికి అనిపించింది వీడి అవసరాలకి. అన్ని ఉన్నవే ఊహించుకుంటున్నారు. అది చెడైనా మంచి అయినా ఆ కల్పనాత్మకత అంతా మనసులో జరుగుతూ ఉంటుంది. అదే నీ గుణం, నీ బుద్ధి. నీకు తెలియనిది నువ్వు ఊహించలేవు. ఇట్స్ ఇంపాసిబుల్. లేదండి ఆత్మశక్తి తెలియదు కదండి. ఆత్మశక్తి కూడా తెలుసు మనకే. మన ఆలోచనలు, మన ప్రాణశక్తి, మన ఊహ, మనం రాత్రి నిద్రపోయేటప్పుడు ఉండే నిశ్చల స్థితి, ఈ పోలికలతోనే చెప్పుకుంటున్నాం. ఇక్కడ మహిమలు మాయలే ఉన్నాయి. కాబట్టి అది సూక్ష్మతరమైనది, నువ్వు గ్రహించలేవు, అందులో లీనమైపోగలవు అంతే తప్ప తెలిసిన స్థితి కాదు. జీవన్ముక్త స్థితి అంటే తెలిసిన స్థితి కాదు. ఇప్పుడు మౌనం అనేది ఏంటి? మాట్లాడకుండా కూర్చున్నాను. ఇప్పుడు మౌనం అనేది దాన్ని ఏం చెబుతాను? తెలిసిన స్థితే, తెలియని స్థితే? మౌనం గురించి ఏం వివరణ ఇవ్వగలను? ఎలా వివరణ ఇవ్వగలను? మాట్లాడకుండా కూర్చుంటే అంతే మౌనం. నిశ్శబ్దం, నిశ్చలత్వం, ప్రశాంతత,
ఆ ప్రశాంతత ఎంత ఉంది? అండ్ ప్రశాంతత పొడుగు ఎంత, ఎత్తు ఎంత, లోతు ఎంత, ఎంత వైశాల్యంలో ఉంది ప్రశాంతత చెప్పండి. మౌనం ఎంత వైశాల్యంలో ఉందంటే చెప్పగలమా? కానీ శబ్దం ఎంత ఉందో చెప్పొచ్చు, డెసిబిల్స్ లో కొలుస్తారు. నేను మాట్లాడుతున్న వాయిస్ శబ్దం ఎంత, అది కొలవచ్చు. ఎంతసేపు మాట్లాడాడు, పావుగంట మాట్లాడాడు, అరగంట మాట్లాడాడు, ఏమేం చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. మౌనానికి కొలతలేదు. అయితే మాట్లాడతాం కాబట్టి అండో పావుగంట మౌనంగా ఉన్నాడని చెప్పొచ్చు అంతే. అంతకుమించి మౌనాన్ని కొలత వేయటం కుదరదు. మౌనాన్ని అర్థాలు భాష్యాలు చెప్పటం కుదరదు. ఆ మౌనం నిశ్చల శాశ్వత మౌనం అయితే ఎప్పటికీ మాట్లాడకపోతే అది ఆకాశం ఎప్పటికీ శాశ్వత మౌనం, శాశ్వత నిశ్చలత్వం, శాశ్వత ప్రశాంతత. అదే శక్తి, ఆకాశ శక్తి. అది శక్తి తత్వం. ఆ శక్తి సృష్టిగా వస్తుంది, అది కూడా దాని తత్వమే, అందులోనే జరుగుతుంది, విడిగా కాదు. కాబట్టి ఇక్కడ మనం ప్రశ్న కదా చెప్పుకోవాల్సిందే. ఏంటి ప్రశ్న? అలా నాకు లోపల అనుకున్నవి కొన్ని అనిపిస్తాయి, ఇలా చేద్దాం అలా చేద్దాం, వీళ్ళతో అలా మాట్లాడదాం ఇలా మాట్లాడదామని. మరి అవి నేను లోపల అనుకున్నవి తర్వాత పనిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పని అలాగే పూర్తవుతుంది, అలాగే జరుగుతుంది. అంటే ఇది ముందే రాయబడిన స్క్రిప్టులోనిది, నేను పని చేయడానికి ముందు నాకు స్ఫురణకు వస్తుందా అని. లేక ఈ శరీరం ద్వారా గ్రహించబడిన పాత జ్ఞాపకాలకు రేపు చేయబోయే పనులను బట్టి ముందుగా సూచిస్తుందా? ఖచ్చితంగా నీకు తెలిసిందే ముందుగా స్ఫురణకు వస్తుంది. ఇప్పుడు ఒకడు పొడిసేసాడు, ఒకడు లాక్కుపోయాడు, దొంగతనాలు, దోపిడీలు, ఇవన్నీ స్ఫురణ అంటే అలా. కానీ వాడికి స్ఫురణ అది. ఇప్పుడు ఆ వెళుతున్న వ్యక్తిని బట్టి ఆ బ్యాగ్ అలా పట్టుకెళ్తున్నారు కాబట్టి, ఆ మెళ్ళ గొలుసు ఉంది కాబట్టి మనం ఇటు నుంచి ఇలా వెళ్ళి అలా లాగేసి అలా పట్టుకుపోవచ్చు అనే స్ఫురణ. ఇలా దోపిడీలు చేయొచ్చు స్ఫురణ, ఇలా దొంగతనాలు చేసి స్ఫురణ. ఎంత తెలివిగా చేస్తారు తెలుసా? అసలు మంచి పనులు చేయడానికి పెద్ద కష్టం అక్కర్లా, కానీ చెడ్డ పనులు చేయడానికి బోల్డ్ తెలివి కావాలి, బోల్డ్ ప్రజ్ఞ కావాలి. అదంతా స్ఫురణే. కానీ ఇదంతా తెలిసిన దాంట్లోంచే వస్తుంది, తెలియనిది రాదు. కావాలంటే మళ్ళీ మీరు పరిశీలించుకోండి. కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ స్క్రిప్టా అని అడగొద్దు. స్క్రిప్ట్ ఓన్లీ శరీరపరమైనటువంటి పుట్టుక మరణం అంతే. దాని పెరుగుదల, తరుగుదల, ఎదుగుదల. మిగిలిందంతా మన కర్మలను బట్టే ఉంది. కర్మ సిద్ధాంతం ఇది ముందే రాయబడి ఉంటే కర్మ సిద్ధాంతం పనిచేయదు. కర్మ సిద్ధాంతం లేదని చెప్పాలి, మనం అప్పుడు రోబోట్లాగా బొమ్మలం అయిపోతాం. కాదు, ఇక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. మనం మోక్షం వరకు వెళ్ళొచ్చు. మోక్షం అంటే ఏంటి? ఆకాశతత్వంలో కలిసిపోతాం. అసలు ఈ బతికాం ఇక ఇంద్రియాలతో తిరిగాం, ఈ శరీరంతో తిరిగాం. ఏముందలే, నేను శక్తి, నేను కూర్చుందాం ప్రశాంతంగా. ఎందుకంటే నేను శక్తినే, ఈ శరీరాన్ని నడుపుతుంది నా ప్రాణశక్తిగా. అదే మోక్షం. మోక్షం అనేది ఏమి లేదు. అనంత మౌనం, అనంత నిశ్శబ్దం, అనంత నిశ్చలత, అనంత ప్రశాంతత ఎప్పుడు సృష్టి అంత ఉంది. దాంట్లో ఎక్కడో ఒక మూల సృష్టిలో శబ్దాలు అవుతున్నాయి ఆకాశంలో. అది అసలు ఆకాశానికి ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. ఎందుకని సర్వవ్యాపక ఆకాశం అంత అనంతంగా ఉంది. శక్తి అదే అనంత ఆత్మశక్తి. ఇప్పుడు ఇంకా మన సోదరుడు ఏం అడిగాడో అవి కూడా ఒకసారి చూద్దాం. నాకు ముందే అది స్ఫురణకు వస్తుందా, లేక ఈ శరీరం ద్వారా గ్రహించబడిన పాత జ్ఞాపకాలకు రేపు చేయబోయే పనులను బట్టి ముందుగా సూచిస్తుందా? ఇదంతా నువ్వు రేపు చేయబోయే పనులను బట్టి నీకు తెలిసిందే ముందుగా సూచిస్తుంది. అయితే మీరు చాలా శీర్షికలలో శరీరం ద్వారా గ్రహించినవి మాత్రమే మనసు మనకు గుర్తు చేస్తుంది, పాత వాటిని జోడించి కొత్త వాటికి ఆపాదిస్తుంది అని, లేకపోతే దానికి తెలియదు అన్నారు. ఇది నిజమే, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. అయితే మనసు చెప్పింది మరి స్క్రిప్టులో భాగంగా జరగాల్సినవి, మనసులో చెప్పింది మరియు స్క్రిప్టులో భాగంగా జరగాల్సినవి రెండు కొన్నిసార్లు సరిపోతున్నాయి కదా. అసలు సృష్టిలో రెండే ఉన్నాయి, జరగటం, జరగకపోవటం. జరిగినప్పుడు సరిపోయింది అనుకుంటున్నాం, జరగనప్పుడు సరిపోలేదు అనుకుంటున్నాం. నేను మళ్ళీ చెబుతున్నా, నా మీద అంటే ఇండివిజువల్ గా మన శరీరం మీద, అడిగిన మీ శరీరం మీద, చెబుతున్న నా శరీరం మీద, వింటున్న మీ సొంత శరీరం మీద ఆధారపడినవి అన్ని జరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు జరిగిపోతాయి, చెమట పెట్టేస్తుంది, కళ్ళు చూసే విధానం, పంచేంద్రియాల విధానం అంతా అలాగే ఉంటుంది. ఇంకొకరితో సంబంధం ఉన్నది, జరగచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్నే లేచి మా ఆవిడ కాఫీ ఇస్తుందని పడుకున్న, రోజు కాఫీ ఇస్తుంది, రేపు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఆమెకు పొద్దున్నే లేవలేకపోవచ్చు, అనారోగ్యం రావచ్చు, లేదా ఇంట్లో చూసుకోకపోవచ్చు, కాఫీ పొడి అయిపోయి ఉండొచ్చు, పాలు వచ్చి ఉండకపోవచ్చు, లేదా పాలు ఇరిగిపోయి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. రెండవ దాని మీద ఆధారపడింది ఏదైనా ఇంకోటి అవ్వచ్చు. అది వస్తువు కానీ మనిషి కానీ. నా మీద ఆధారపడింది ఏదైనా జరుగుతుంది. నేను నా శరీరం మీద రెండవ వాళ్ళతో సంబంధం లేకుండా, రెండవ దానితో సంబంధం లేకుండా ఉన్నది ఏదైనా నా శరీర సంబంధిత విషయం నేను చేయగలను. అది జరుగుద్ది. అందుకని ఇలా ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని జరగటం, కొన్ని జరగకపోవటం ఉంటుంది. ఇప్పుడు రోజు కాఫీలు తాగుతున్నాం, రోజు పాలు దిగిపోతాయి. మనం అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటాం ముందు. పెట్టుకున్నప్పుడు కాబట్టి అది ఎప్పుడో అరుదుగా జరుగుద్ది. అలాగే జీవితంలో పనులు కూడా మనం అన్ని ముందే ప్లాన్ చేసుకుంటూ వెళుతూ ఉంటాం కాబట్టి 99% అన్ని అవ్వాలనే ప్రయత్నించుకుంటూ వెళ్తాం కాబట్టి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఎందుకని ఇతరుల మీద ఆధారపడి ఉన్నాయి. అంతే తప్ప స్క్రిప్ట్ కాదు అది. ఏది స్క్రిప్ట్ కాదు. మన ప్రయత్నము, మన ప్రయత్నానికి అడ్డొచ్చే విషయాలుంటాయి, సహకరించే విషయాలుంటాయి. మన ప్రయత్నానికి సహకరణ విషయాలు ఎదురుగా జరుగుతున్నప్పుడు పనులు అవుతాయి. మన ప్రయత్నానికి సహకారం లేనప్పుడు పనులు అవ్వవు. ఎందుకు అసలు స్త్రీ పురుష శారీరక సుఖం భార్య ఇంట్లోనే ఉంది, భర్త ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడో పెద్ద పెద్ద పనుల దాకా కూడా ఎందుకు? వాళ్ళు చక్కగా తయారైపోయి ఆఫీస్ నుంచి వచ్చి శుభ్రంగా తయారైపోయి చక్కగా మా ఆవిడతో అలా సినిమా చూసి వచ్చేసి మేము అలా హోటల్లో భోజనం చేసేసి చక్కగా రాత్రికి ఎంజాయ్ చేసి పడుకోవాలని అనుకున్నారు. అంటే ఈ చదువుతున్నాడు ఏంటి అని అనుకోకండి. అన్ని జీవితంలో ఉన్నాయి. ముసుగెత్తి అక్కడ వచ్చేదేముంది? కానీ అర్థం అవడానికి ఇవే బాగా అర్థం అవుతాయి. ఇలా అన్నీ అనుకున్నారు అనుకోండి. తీరా అనుకోని ఇవన్నీ చేసేసి సినిమాకి వెళ్ళి హోటల్కి వెళ్ళి తిని అన్నీ తిరిగి వచ్చేటోడికి ఓపిక సరిపోక భార్య నా వల్ల కాదు నేను నిద్రపోతాను అందనుకోండి. ఇప్పుడు నీకేం సహకరించలేను నేను, ఏం చేస్తారు? లేదా భర్త అలా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అలా ప్రతి ఇంట్లో రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి కోరిక వచ్చినప్పుడు వాళ్ళు తీర్చకపోవచ్చు, వాళ్ళకి కోరిక వచ్చినప్పుడు వీళ్ళు తీర్చకపోవచ్చు. ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఇది ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా అర్థమవుతుంది, బయటకు చెప్పే కాదు. అలాగే ప్రతి విషయంలో ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి అసలు మనుషులకి? కుటుంబంలో, బయట ఎదులేండి, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, లేదా ఏ సంబంధ బాంధవమైన బతుకుతున్న నలుగురు మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది? వీళ్ళు ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి అనుకోబట్టి. రెండవ వాళ్ళు ఉన్నప్పుడు రోజు ఘర్షణ వస్తుందంటే కాదు, కలిసి బతుకుతాం. రోజు గొడవ పడతారు, పడరు. ఒకసారి మనం చెప్పింది అంగీకరిస్తారు, ఒకసారి అంగీకరించరు. రెండవ వాళ్ళు ఉన్నప్పుడు, రెండవ పరిస్థితి మీద ఆధారపడి ఉన్నప్పుడు, రెండవ విషయం మీద ఆధారపడి ఉన్నప్పుడు దానికి అనేక విషయాలు సమకూరాలి కనుక ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. చాలా సింపుల్ థింగ్ అండి. దీన్ని మళ్ళీ మీరు అంటే నేను చెప్తున్నప్పుడు నాకు సృష్టి విధానము, సృష్టి పద్ధతి, మనుషులు, ఇది నాకు కూలంకషంగా చాలా సంవత్సరాల నుంచి అర్థమైంది నా జీవితంలోనే. నాకేం సందేహం లేదు, కర్మ సిద్ధాంతం మీద సందేహం లేదు. ధర్మంగా మంచిగా బ్రతికితే ఎన్ని తలుపులు ఓపెన్ అవుతున్నాయో ఎన్ని తలుపులు మూసుకుపోతున్నాయో అన్ని తలుపులు ఓపెన్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడ ఏ తలుపు మూసుకుపోయిందో ఇంకో చోట ఇంకో తలుపు ఓపెన్ అయిందని అర్థం. అది దొరుకుద్ది అంతే. ఇట్ టేక్స్ టైం. ముందు మూసుకుపోయిన తలుపును చూడాలిగా. నువ్వు మూసుకుపోయిన తలుపును చూసి నువ్వు నిర్ఘాంతపోతే కదా కొత్త తలుపు ఎక్కడుందని ఎతుకుతావు. అంతే టైం తేడా. కాబట్టి మనం మూసుకుపోతున్న తలుపులు ఎంత విశాలంగా జ్ఞానం ఆలోచించం కాబట్టి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోం కాబట్టి, అంత విశాల దృక్కోణం పెట్టుకోం కాబట్టి, జ్ఞాన దృష్టి పెట్టుకోం కాబట్టి, శరీర దృష్టిలో ఉంటాం కాబట్టి అసలు తలుపులే మూసుకుపోకూడదు, నాకు అన్ని దారులే ఉండాలనేటువంటి విధానంలో జీవిస్తాం కాబట్టి అవన్నీ దుఃఖాలుగా తీసుకుంటాం. అసలు దుఃఖం అనేది మంచి వాళ్ళకు ఉండదు, ధర్మాత్ములకు ఉండదు. నీకు ఎన్ని తలుపులు మూసుకుపోతాయో, ఎక్కడ తలుపు మూసుకుపోతే అక్కడ ఇంకో తలుపు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నా జన్మతనం నుంచి నా జీవితం మలుపులే, అన్ని మలుపులే, ఇప్పటికి కూడా మలుపే. కానీ ప్రతి మలుపులోనూ ఇంకో తలుపు ఓపెన్ అయి ఉంది. అక్కడ ఎక్కడెక్కడ తలుపు మూసుకుపోయిందో కాసేపు అయ్యో మూసుకుపోయింది, ఇప్పుడు నాకు దారే లేదే ఎలా అని అనిపించిన ప్రతిసారి ఇంకో తలుపు. నువ్వు ముందు నిర్ఘాంత పోయి కొంచెం అంటే నువ్వు ఇటు వెళ్దాం అనుకున్నావు, ఆ తలుపు మూసుకుపోద్దని నువ్వు అనుకోలేదు, నీకు అటు దారి ఉండదని నువ్వు అనుకోలేదు, నీ ఊహలో అటు వెళ్ళిపోయావు. ఆ దారి మూసుకుపోయింది. ఎందుకని అది మనకు తెలిసిన దారి మూసుకుపోద్దని అసలు మనం ఊహించరా, మూసుకుపోయింది.
ఇప్పుడు ఎలా నువ్వు నిర్ఘాంతపోతావు, ఆ స్థితిని నువ్వు బాగా గుర్తుపెట్టేసుకొని భయభ్రాంతులకు లోనవుతావు. కానీ నీకు తలుపులు మళ్ళీ ఓపెన్ అయిపోయాను, ఆల్రెడీ ఇంకో తలుపు ఓపెన్ అయిపోయింది. కాకపోతే అది వెతుకులాట, అది మనకు దొరికి ఏ నిర్ఘాంతపోయిన స్థితి నుంచి బయటకు రావడానికి పెట్టే కాలం, దానికి సహకరించేదే జ్ఞానము. అదే జ్ఞానం. ఇప్పుడు వీరు చివరిలో అంది ఏంటంటే, ఈ మనసు చెప్పింది మరియు స్క్రిప్టులో భాగంగా జరగాల్సినవి రెండు. అంటే మనసు చెప్పేవి, స్క్రిప్టులో భాగంగా అంటే సృష్టి ప్రకారంగా జరగాల్సినవి అని ఆయన ఉద్దేశం. రెండు కొన్నిసార్లు సరిపోతున్నాయి కదని. స్క్రిప్టులో భాగంగా జరిగేది కేవలము శరీరపరమైనవి అంతే తప్ప మనం ఏ రోజుకు ఆ రోజు చేసే పనులు కర్మ ఫలితాలే. అక్కడ స్వేచ్ఛే ఉంది, అది స్క్రిప్ట్ రికించబడి లేదు. నువ్వు చెడు చేస్తే ఒకలా అవుద్ది, నువ్వు మంచి చేస్తే ఇంకోలా అవుద్ది. అప్పుడప్పుడు ఇవి సరిపోతున్నాయి కదా అని అనిపించడం కేవలం మన ఊహలో, ఊహాత్మకతలో, మన పరిమిత ఊహలో, మన భావన. మనం అనుకూలంగా అనుకున్నాము, వ్యతిరేకంగా అనుకున్నాము. ఆ అనుకున్నది ఏదో జరిగినప్పుడు అమ్మో జరుగుతున్నట్టున్నాయి కదా అని ఇక్కడ మీరే ఒక పదం వాడారు, ఏమని? కొన్నిసార్లు అని. అదే కొన్నిసార్లు లాటరీ సిస్టమ్ ఇదంతా. కొన్నిసార్లు సరిపోతున్నాయి కదా అన్నారు, అన్నిసార్లు కాదు. అన్నిసార్లు సరిపోతే అంటే మన మనసు చెబుతుంది స్క్రిప్టులోది అన్నిసార్లు సరిపోతే స్క్రిప్ట్ ఉన్నట్టు. అంటే ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ లిఖించబడి ఉంది, లిఖించబడి ఉన్నవి జరిగిపోద్ది కాబట్టి అన్నిసార్లు జరిగిపోద్ది. అది కొన్నిసార్లు జరిగి కొన్నిసార్లు జరగట్లేదంటే అర్థం ఏంటి? స్క్రిప్ట్ రాసిలేదు, మనం ప్రయత్నిస్తే జరుగుతుంది, మనం ప్రయత్నించబోతే జరగట్లేదు. ఆ ప్రయత్నానికి అన్ని అనుకూలిస్తే జరుగుతుంది, ఆ ప్రయత్నానికి అన్ని అనుకూలించబోతే జరగట్లేదు. అందుకని కర్మ సిద్ధాంతం ఉంది ఇక్కడ, స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ ఉన్నది దేనికి? మళ్ళీ చెబుతున్నా, శరీరమునకు మాత్రమే. బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు, పుట్టుక మరణం, శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, దానికి స్క్రిప్ట్ ఉంది. మానవ జాతి ఎలా ఆవిర్భవించాలి, ఎలా అంతం అవ్వాలి, ఎలా జీవించాలి అనేటువంటి శరీర నిర్మాణానికి స్క్రిప్ట్ ఉంది. మానవులు చేసే పనులకు స్క్రిప్ట్ లేదు, నీకు స్వేచ్ఛ ఉంది. ఆ పనులను బట్టి కర్మ సిద్ధాంతం ఉంది. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఎందుకంటే నేను అర్థమైన స్థితిలోంచి చెబుతున్నా. నాకు ఇదంతా బాగా అర్థమై ఉంది, అందుకని నేను ఇది ఇంకా బాగా అర్థమైంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నా జీవితం ఎలా గడిచింది, నాకు సృష్టి తీరు అర్థమైంది. ధర్మో రక్షతి రక్షిత అనేది నాకు బ్రహ్మాండమైన అనుభవంగా అర్థమైంది. అంటే ధర్మాత్ములు రక్షింపబడతారు అనేది నా జీవితంలో కొన్ని వందల వేల సార్లు జరిగింది. అలాగే చెడ్డవాళ్ళు శిక్షింపబడతారు, వాళ్ళు మోసం చేసి లాభాలు పొందేసినట్టు కనపడొచ్చు, కానీ వాళ్ళు పడే బాధ మామూలు బాధ కాదు. అది మనకి ఒకసారి కనపడకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే మనకు కనపడదు, కానీ వాళ్ళ ఇల్లు పెద్ద ఇంద్రభవనాల్లో కట్టుకున్న ఇల్లు కనపడతాయి మనకి, కానీ ఇంటిలో వాళ్ళు బాధపడేది కనపడదుగా మనకి. అందుకని ఎన్ని మోసాలు చేసిన వీళ్ళు బాగున్నారని మనకు అనిపిస్తుంది. ధన సంపదలు బాగుండటం కాదు, అనేక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, మళ్ళీ మానసిక శాంతులు ఉన్నాయి. మనుషులకి సమకూరటం ఉంది ఒక విషయం కాదు, మీకే తెలుసు, కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి అవి నాకు అనుభవం, చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అనుభవం. ధర్మో రక్షతి రక్షిత. మంచిగా జీవించిన వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుద్ది, ఎన్ని నష్టాలు జరిగినట్టు కనపడినా కానీ మంచి జరుగుతుంది అనేది నాకు అర్థమైంది నా జీవితంలో. ఎందుకంటే అటువంటి సంఘటనలో కొన్ని వందల వేలు చూశాను. నాకు నా సొంత వాళ్ళతో నిత్యం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాకు ఆ సూత్రం అర్థమైంది. వాళ్ళు ఎలా నష్టపోతున్నారంటే, చెడ్డవాళ్ళు ఎలా నష్టపోతున్నారో కూడా కళ్ళ ముందు చూస్తున్నారు, మంచి వాళ్ళు ఎలా రక్షింపబడుతున్నారో కూడా కళ్ళ ముందు చూస్తున్నారు. ఆ మంచితనంలో నేను ఎలా రక్షింపబడ్డానో కళ్ళ ముందు చూశాను. నన్ను మోసం చేసిన వాళ్ళు, నన్ను మోసం చేస్తున్న వాళ్ళు ఎలా శిక్షింపబడుతున్నారో కూడా చూస్తున్నా. నేను రియల్గా శిక్షింపబడాలని కోరుకోవట్లా, కానీ జరుగుతుంది. అలా అందరినీ గమనిస్తున్నా. నాకు తెలిసిన నా బంధువులు, స్నేహితులు, బంధుమిత్రులు మొత్తం నాకు ఈ ఆధ్యాత్మికతలో ఈ మార్గంలోకి వచ్చినాక కర్మ సిద్ధాంతపు చక్రాన్ని అన్నిళ్లలో చూస్తున్నా. అది అలాగే ఖచ్చితంగా జరిగి కనపడింది నాకు. అందుకని నేను దాన్ని నమ్ముతున్నా. మహాత్ములు అలా దర్శించి చెప్పారు, అలా అనుభవించి చెప్పారు. కాబట్టి అనుభవం వచ్చే వరకు మనం కొద్దిగా ముందుకు ప్రయాణిద్దాం. ఇప్పుడు ఏ అనుభవం వచ్చినా రాకపోయినా మంచిగా బతకడం అయితే తప్పులేదుగా. మంచిగా బతకాలిగా అసలు మనుషులందరూ. ఇప్పుడు మనం ఎదుటోడికి హాని చేసామనుకో, ఎదుటోడు మనకు హాని చేస్తే బాధ కదా. కాబట్టి మంచిగా బతికే ప్రయత్నం చేద్దాం.
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనం చదువుకుంటున్నాం, ఇది క్లాసు. మహాత్ములు అనేక మంది రచించిన పాఠ్యాంశాలని, ఆ పాఠ్య గ్రంథాలు ఉన్నాయి, జ్ఞాన గ్రంథాలు. అందులో ఏదో ఒక పాఠం ప్రతిరోజు చదువుకుంటూ ఉంటాం. మీరు ప్రశ్న అడిగిన దాన్ని బట్టి మనం చదువుకునే పాఠం ఉంటుంది. అంతే తప్ప పాఠాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అందరూ చదువుకుంటున్నాం. నేను చదువుకుంటున్నా, మీరు చదువుకుంటున్నారు. ఆల్రెడీ పాఠాలు మహాత్ములు చెప్పేసి వెళ్ళిపోయారు. మనం ఆ పాఠ్య గ్రంథాలు తీసుకొని విశ్లేషించుకుంటున్నాం, చదువుకుంటున్నాం అంతే. అలా చదువుకుంటూ మనని మనం సంస్కారవంతులుగా, చదువుకున్న వాళ్ళుగా తయారు చేసుకుందాం. విద్యలన్నింటిలోకి గొప్ప విద్య ఏంటి అంటే ఆధ్యాత్మ విద్య అన్నారు. మిగిలిన విద్యలన్నీ భౌతిక విద్యలు, బ్రతకడానికి అవి కూడా అవసరమే. డబ్బు లేకుండా ఎలా బతుకుతాం? ధనం మూలం ఇదం జగత్. కాబట్టి చక్కగా ఉండండి, మీ కుటుంబాలు పాడు చేసుకోపాకండి, మీ శరీరం జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త, అన్ని మీ బాధ్యతలే. ఎవరో ఏమీ చేయరు మీకు. ఇక్కడ ఏ దేవుడు మీకు ఏ సహాయం చేయడు. ఎందుకు చేయడు చెబుతున్నా. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. మరి దేవుడు సహాయం చేయడానగానే మతవాదులకి, దైవ ప్రచారకులకి కోపం వచ్చేస్తుంది. నాకు దేవుడు అంటే చాలా భక్తి, లేకపోతే ఎందుకు చెబుతాను? ఆత్మశక్తి దేవుడేగా. మీరు పరిమితంగా చిన్న దేవుణ్ణి చూద్దాం అనుకుంటున్నారు. నేను కాదు, మొత్తం దేవుళ్ళందరూ కలిపి ఉన్న ఆత్మశక్తినే మాట్లాడుతున్నా, మొత్తం విశ్వశక్తిని. నాకెందుకు భక్తి ఉండదు? భక్తి లేకపోతే ఈ రోజు ఎందుకు చెబుతాను? విశ్వశక్తి పట్ల నాకున్న భక్తే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం, ఈ శీర్షికలు. కానీ ఏ దేవుడు నీకు ప్రత్యేకంగా నువ్వు ఏం చేసినా మేలు చేయడు, ఎన్ని లంచాలు ఇచ్చినా మేలు చేయడు. నువ్వు నమస్కారం పెడితే నీకు మేలు చేస్తే ఆ దేవుడు అసలు దేవుడు అవుతాడా? ఎలా అవుతాడు చెప్పండి? ఆలోచించండి. అంటే మిమ్మల్ని మోసగించే వాళ్ళ పట్ల కొంచెం విచక్షణ ఉపయోగించండి. నమస్కారం అంటే ఏంటి? నమః అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నాదేమీ లేదు అని చెబుతున్నారు. నా మహ, సంస్కృతం అది. నా మహ అంటే నాది ఏమీ లేదు, ఉన్నదంతా. దేవుడు అంటే ఎవరు? శక్తి స్వరూపం. ఉన్నదంతా నువ్వే. నాది అనే శరీర భావన లేదు, ఉన్నదంతా శక్తే అనే భావాన్ని నీకు తెలియజేయడానికి ఏర్పాటు చేసి నమః అని నమస్కారం పెట్టమని చెప్పారు. అక్కడ మొదలవద్దు ముందు. ఇంకా ఈ నమస్కారంలో ఎంత గూఢార్థం ఉందో చూడండి. 2 చేతులు కలిపేస్తావు నువ్వు. నమస్కారం అంటే ఏంటి? 2 చేతులు కలపాలి. అంటే ఇదంతా 2గా, అనేకంగా, విడివిడిగా లేదు, ఇదంతా ఏకముగానే ఉన్నది. అది నమస్కారం. నమస్కారం పెట్టి ఏం చేస్తావు? కళ్ళు మూసేస్తావు. మీరు చూడండి, నమస్కారం పెట్టినప్పుడు కళ్ళు మూసేస్తారు, మొత్తం శరీరాన్ని స్థిరంగా ఉంచుతారు, ఇంద్రియాలతో ఏ కార్యము చేయరు, మనసులో దైవ ప్రతిమను భావించుకుంటారు, మనసులోకి వెళ్ళిపోతారు. చూసుకోండి మీరు. లేదా నిశ్చలంగా, నిర్మలంగా ఉండే ప్రయత్నం. అంటే ఏంటి? శరీరాన్ని వదిలేసి కాసేపు ఆ నమస్కార నిగతిలో, అది సెకనో, 2 సెకండ్లో, అర సెకనో, పావు సెకనో, 10 నిమిషాలు, లేదా నిమిషమో, మీ ఇష్టం. ఆ నమస్కారం జరుగుతున్నంతసేపు ఏం జరిగింది? 2 చేతులు కలిపేశారు, ఇంద్రియ చర్యలు ఆపేశారు. అంటే శరీర ఇంద్రియ కదలికలు ఆపేశారు, శరీర కదలికలు ఆపేశారు. అలా మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. నాయన శరీర భావం నుంచి దైవభావంలోకి రావయా, అది శక్తి భావం అని. ఎక్కడికి వెళ్ళారు మీరు? దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుంటారు. చూడండి, అందరూ మీరు ఏ ప్రార్థనాలయానికైనా వెళ్ళండి, కళ్ళు మూసుకుంటారు ప్రార్థన చేసేటప్పుడు. ఎందుకని? ఎదురుగుండా మూర్తులు పెట్టి, ప్రార్థనాలయం కట్టి, ప్రార్థనలు చేయించి, ప్రేయర్స్ చేయించి, రకరకాలు ఏ మతమైతే చేయించి కళ్ళు మూసుకోవటం ఏంటి? అంటే ఏంటి? బాహ్య ప్రపంచాన్ని వదిలేసి అంతర్ ప్రపంచంలోకి వచ్చేయి. నీకు నేర్పబడింది అది. నీకు తెలియకుండానే కళ్ళు మూసేసుకుంటున్నావు. నువ్వు దేన్ని దేవుడని బయట చూస్తున్నావు, అది ప్రతీక. ఆ దైవశక్తి నీలోనే ఉన్న నీ అంతరంగ స్థితి. నీకు ద్వంద్వత్వం లేదు, అనేకత్వం లేదు అని నీ 2 చేతులు కలిపేసి ఏకత్వము అని శరీర భావనను కూడా వదిలేసి కళ్ళు మూసి నీ లోపలికి నువ్వు వచ్చావు. నమస్కారంలోనే ధ్యానం ఉంది, తపస్సు ఉంది. నమస్కారం అనేది చిన్న ధ్యానం, చిన్న తపస్సు. నీ అంతరంగంలోకి నువ్వు రావటం, అది పెరుగుతున్న కొద్దికి నీ అంతరంగంలోకి నువ్వు రావటం పెరుగుద్ది. అది ఎక్కువసేపు అయితే ధ్యానం అన్నారు, ఇంకా ఎక్కువైతే తపస్సు అన్నారు. మొత్తంగా నువ్వు ఆ స్థితిని పొంది నిరంతరం నీ లోపల నువ్వు ఉంటూ, కళ్ళు తెరిసి కూడా, శరీరంతో తిరుగుతూ కూడా నీ లోపల నువ్వు ఉండగలిగిన స్థితిని సాధించుకొని, ఆనందత్వ ఏకత్వపు స్థితిని, ఆత్మశక్తి స్థితిని, ప్రాణశక్తి స్థితిని సాధించుకొని శరీరంతో ఇక్కడ బతుకుతూ ఉంటే జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అన్నారు. అలా బతకొచ్చు, కుదురుద్ది. మేమందరం అలా సాధించుకున్నాం, మీరు కూడా సాధించుకోండి. అది మనిషికి మాత్రమే కుదురుతుంది. ఇందులో అద్భుతం ఏం లేదు, మహిమేం లేదు, మాయేం లేదు.
ఆల్రెడీ ఎంతో మంది మేము పొందాం, మీరు కూడా పొందండి అని మహాత్ములందరూ గ్రంథాలు రచించి ఇచ్చారు. వాటినే మనం విశ్లేషించుకుంటున్నాం. కాబట్టి సందేహాలు ఉంటే అడగండి. కేవలం ఈ పాఠ్యాంశాలు మాత్రమే మనం చదువుకుంటున్న విద్యార్థులం. ఈ విశ్వమే విద్యాలయం. ఇక్కడ మానవ జాతిలో పుట్టిన ప్రతి వాళ్ళు విద్యార్థులే. మీరు నమ్మినా నమ్మకపోయినా అది అలాగే సాగుతూ ఉంటుంది. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుడిని, నన్ను వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. కానీ విషయం విన్నవాళ్ళు, విషయం వింటున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, మేము మాలో ఏదో కొంత గుణమార్పు కలుగుతుంది, మంచి వైపు ప్రయాణిస్తున్నాం, మంచిగా జీవిద్దాం అనుకుంటున్నాం, మాలో చెడును పోగొట్టుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి అనేదే మూల సూత్రము సృష్టికి. అదే దైవత్వము. దైవత్వానికి తీసుకెళ్లి శక్తితత్వం దాకా దారి చూపించేది మంచి, ధర్మము అన్నారు. దాన్ని నేను మంచి అనే పదం వాడతాను. అలా ఎవరైనా ఆచరించుకుంటున్న వాళ్ళు తప్పకుండా సందేహాలు అడగండి. నచ్చని వాళ్ళు మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నేనేమి పెద్ద గొప్పగా నాకు తెలుసు అని చెప్పటం లేదు. నేను సామాన్యుడిని, నేను కూడా విద్యార్థిని, నా తోటి విద్యార్థులందరం కలిసి చదువుకుంటున్నాం అంతే. అనేక మంది మహాత్ములు అందించిందాన్ని. కాబట్టి ఈ మార్గం మీకు నచ్చకపోతే వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. చక్కగా నాబోటి క్షమించేయండి. ఆడు సామాన్యుడని. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.